బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఆఫీస్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి అనుకుంటుండే, బట్ ఇప్పుడు హే భగవాన్ మూవీ వస్తుంది కదా, సో టీం వాళ్ళు అడిగారు. బట్ ఎప్పటి నుంచో అనుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా చేయాలని ఎగ్జైట్ అయ్యా. మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాం కదా, ఆబ్వియస్లీ మీకు తెలుసుకుందామని ప్రాపర్గా జర్నీ గురించి. బ్రో థ్యాంక్ యూ ఇన్వైట్ చేసిన దానికి. అయ్యా ఏం లేదు బ్రో. నెల్లూరే కదా? అవును. ఎక్కడ బ్రో పుట్టింది పెరిగింది ఇదంతా? పుట్టింది ప్రొద్దుటూరు బ్రో, అమ్మగారు ఊరు. పెరిగిందంతా నెల్లూరు. బీటెక్ ఒకటి తిరుపతి చదివా సగం. ఓకే. మీ వికీపీడియా పేజ్లో ఏముంటదంటే ఐలెట్స్ రాయడం కోసం, ఐఎల్టీఎస్ రాయడం కోసం హైదరాబాద్ వచ్చాడు, లండన్ వెళ్ళిపోదామని అనుకున్నాడు. బట్ అప్పుడు ఎన్ శ్రీకాంత్ రెడ్డి అతను పరిచయం అయ్యి షార్ట్ ఫిలిమ్స్ లోకి వచ్చి అది జర్నీ, అది 1 లైన్లో 2 లైన్స్లో ఉంది. ఇప్పుడు మీ జర్నీ గురించి మీరు చెప్పండి. ఫ్రమ్ మీ ఎక్స్పీరియన్స్ నుంచి. వాళ్ళు రాసింది ఆల్మోస్ట్ కరెక్టే. పుట్టింది ప్రొద్దుటూరు, పెరిగిందంతా నెల్లూరు. బీటెక్ చదివేటప్పటి నుంచి శ్రీకాంత్ రెడ్డి అనేవాడు నాకు ఫ్రెండ్. ఓకే. ఎప్పటి నుంచో ఫ్రెండ్, ఇంటర్మీడియట్ అయిపోయిన కాడి నుంచి. ఆదికేశవ డైరెక్టర్. నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికి కూడా వాడే డైరెక్టర్. రైట్. వాడు డైరెక్షన్ కోర్స్ చేస్తున్నప్పుడు నేను అదే టైం కానీ వచ్చాను. ఫ్రెండ్స్ అందరూ ఫారెన్ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు, ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడు వెళ్తాము ఆ ఉద్దేశంలో వచ్చాను హైదరాబాద్కి. ఐఎల్స్ ఇన్ని రాసి వెళ్దామని. వన్స్ క్లాస్కి జాయిన్ అయినాక అర్థమైంది మనం ఎలాంటి ఎమోషన్లో కూడా ఎలాంటి డెసిషన్లు తీసుకోకూడదు, ఇది అర్థం కావట్లేదు ఏంటిదని. నో బట్ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అదంతా ఉండాలి. సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందని? మామూలుగా ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమాలు చేసే ఇంట్రెస్ట్ కాదు, చూసే ఇంట్రెస్ట్. బీటెక్ లో ఉన్నప్పుడు కూడా రోజుకి 3 సినిమాలు లెక్కన ఎన్ని రోజులు చూసాను థియేటర్స్ లో. అంటే మార్నింగ్ 11 o'clock షోకి వెళ్ళిపోవడం. తిరుపతిలో మా కాలేజ్ వాళ్ళే థియేటర్స్ ఉన్నాయి, చదలవాడ. ఓకే. మాకేంటంటే ఐడి కార్డ్ చూపిస్తే ఫస్ట్ డే షో సినిమా, ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, కొన్ని సినిమాలకి మార్నింగ్ ఫస్ట్ షోకి టికెట్లు దొరకవు కదా. మా స్టూడెంట్స్కి అలా ఏం లేదు. ఐడి కార్డు తీసుకెళ్ళి చూపిస్తే రే మన కాలేజ్ వాళ్ళు రా అని చెప్పేసి మనకు కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే. బట్ మనీ పే చేయాలి. టికెట్ దొరకడమే గగనం కదా. అలాగే ఇంటర్వెల్లో వచ్చి కూడా మధ్యాహ్నం షో టికెట్ తీసుకెళ్లేవాళ్ళు. అదే సినిమా వేరే సినిమాకి. ఓకే. అలాగా సినిమాలు చూసే ఇంట్రెస్ట్ హెవీగా ఉంది. యాక్టింగ్ అనేది అనుకోకుండా ఇక్కడికి వచ్చిన దానివల్ల, వాడు షార్ట్ ఫిల్మ్ తీయడం వల్ల ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏంటిది? అమెరికాకి దారేది. అది తీసినప్పుడు నేను వెళ్ళలేదు కానీ శ్రీకాంత్ని పిలిచారు. అప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ తీసి నెల్లూరు వెళ్ళిపోయాను. ఆర్జీవి గారు, పెద్ద వంశీ గారు, అలా ఇండస్ట్రీ నుంచి సుధీర్ వర్మ గారు, ఈ శేఖర్ రాజా గారు, చాలా మంది పిలిచి మెచ్చుకోవడం కానీ, నాకు ఫస్ట్ సుజిత్ భయ్య ఫోన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా షార్ట్ ఫిల్మ్ నుంచి నాకు మంచి ఉంటారు కదా మీరు. ఫస్ట్ సినిమా అదే బస్ కండక్టర్. అవునవును. నో బట్ నెల్లూరులో లైఫ్ ఎట్లుంటుంది? నెల్లూరులో ఫుల్ చిల్లే బ్రో. కానీ నాకేంటంటే చిన్నప్పటి నుంచి హాస్టల్ నేను. ఓకే. ఎందుకు? 2 ఉన్నాం మేము బ్రదర్స్. ఒకడు హాస్టల్లో ఉండాలి, ఒకటి ఇంట్లో ఉండాలని ఫిక్స్ అయ్యారు. చిన్నప్పటి నుంచి అల్లరి. లాజిక్ ఏంటి అంటే ఇద్దరు ఒక దగ్గర ఉంటే అల్లరి చేస్తారనే ఏమో. చిన్నప్పటి నుంచి హాస్టల్ అనమాట. ఓకే. అలాగా నెల్లూరులో ఇంటర్మీడియట్ వరకు ఉన్నాను. ఆ తర్వాత తిరుపతి షిఫ్ట్. నో బట్ నెల్లూరు లైఫ్ గురించి చెప్పండి బ్రో. నేను నెల్లూరు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కారం దోశలు. స్టోన్ హౌస్ పేట అని ఒక ఉంటది కదా. యాక్చువల్గా నెల్లూరు రాధామాధవి బ్యాక్ సైడ్ సినిమా థియేటర్. నెల్లూరులో కారం దోశలు బాగా ఫేమస్. ఇంత చిన్న బండ పెట్టుకొని వాళ్ళు చేసే బిజినెస్ పెద్ద పెద్ద మాల్స్ వాళ్ళు కూడా చేయరు అనుకోండి. వేస్తా ఉంటారు ఒకేసారి ఒక 8 దోశలు సప్ప వెళ్ళిపోతా చేస్తాడు బ్రో. ఆయిల్ చేస్తాడు. అది మడత పెడితే టాకోలా ఉంటుంది. అవునవునవును. నెల్లూరులో ఫుడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు చేపల పులుసు అనేది అందరికీ బాగా తెలిసిందే. నెల్లూరులో బిర్యానీ కూడా రియాజ్ బిర్యానీ ఫేమస్. అలాగే చాలా ఉన్నాయి. ఆ బిర్యానీ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బాబు ఐస్ క్రీమ్స్ నిన్న మొన్న కూడా ఎవరు అంటున్నారు హైదరాబాద్లో, ఏమంటే మనం ఎన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు పెట్టినా ఏం పెట్టినా సరే ఆ నెల్లూరు బాబు ఐస్ క్రీమ్ టేస్ట్ రాదండి. వాడు చాలా తక్కువ ప్రైస్కి ఇంత పెద్ద జగ్గిస్తాడు అనమాట, రకరకాల ఫ్లేవర్స్, బిస్కెట్స్ అన్నీ వేసి. హాస్టల్లో ఉన్నప్పుడు సినిమాలు చూసేదా? హెవీగా చూసేవాళ్ళం అండి. అసలుకి గోడ దూకి వెళ్ళిపోయి సినిమా చూసుకొని వచ్చేవాళ్ళం అనమాట. చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా ఇష్టం. ఇంకోటి ఏంటంటే మాతో పాటు మా పేరెంట్స్కి కూడా బాగా ఇష్టం. మా ఫాదర్కి ఒకవేళ ఏదైనా సినిమా రిలీజ్ అయింది వెళ్ళాలనుకున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, పిల్లలకి బాగాలేదు అలా హాస్పిటల్కి వెళ్తాం అనే ఉద్దేశంలో కూడా తీసుకెళ్ళేవాళ్ళు సినిమాకి. ఓకే. చిన్నప్పుడు చూసి బాగా గుర్తున్న సినిమాలు ఏంది? నేను చిన్నప్పుడు అంటే కాలేజీలో ఉన్నప్పుడు శివమణి రిపీట్గా చూశాను. స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు బుజ్జిగాడు దగ్గర ఒక 11 times 12 times చూశాను ఆ సినిమా.
నైస్. అలాగే చాలా సినిమాలు ఉన్నాయి. 6 అని ఒక సినిమా ఉంది కదా సూర్యది. సూర్య తమిళ. అదైతే మీరు నంబరు, అంటే నేను సినిమా థియేటర్లో చూడలేదు. మాకు ఫెస్టివల్స్ కి ఇప్పుడు భోగి పండుగ నైట్ అంతా మేలుకుంటాం కదా, అలా ఎక్కడో తెలియకుండా ఆ సినిమా ఎందుకు కనెక్ట్ అయ్యామో తెలియదు కానీ 30-40 సార్లు చూశాను ఆ సినిమా. ఓకే. కొన్ని సినిమాలు అలా కనెక్ట్ అయిపోతాయి కదా. చెన్నకేశ్వరరెడ్డి, ఆబ్వియస్లీ. అలాగే చాలా సినిమాలు ఉన్నాయి. 6 సినిమా నాకు చిన్నప్పుడు చూసినప్పుడు ట్రామాటిక్ ఉండింది బ్రో. ఇంటర్వెల్కి తగలబెట్టేస్తారు కదా వాళ్ళు మనుషులు, అదంతా ఆగాయిత్యం. చిన్నప్పుడు చూసినప్పుడు భలే లాస్ట్ లో ఆశీస్ విద్యార్థి చేతులు నరికేది అవన్నీ భయంకరంగా ఉండేవి. అవన్నీ లవ్ ట్రాక్ చైన్ ఇక్కడ అండ్ సెకండ్ హాఫ్ లో మళ్ళీ పెళ్లి సీన్ ఒకటి ఉంటది. అవును, పాట డిఎస్పి బ్రో. అవునవునవును, టూ గుడ్. ఆ సాంగ్ లోనే బంగారం ఎవరైనా తాళేస్తారు అన్నప్పుడు మౌంటేజ్. నో బట్ సినిమాల్లో యాక్ట్ చేయాలి అనేది ఎప్పుడూ లేదు. అది జస్ట్ షార్ట్ ఫిల్మ్స్ మొదలు పెట్టాకే. షార్ట్ ఫిల్మ్ కూడా వాడు షార్ట్ ఫిల్మ్ తీయమన్నారు, ఏది డైరెక్షన్ కోర్స్. అది ఎట్లా జరిగింది అది అసలు? యాక్చువల్ గా అమెరికాకి దారేది అనే షార్ట్ ఫిల్మ్ నాకు రియల్ ఇన్సిడెంట్ అది. ఓకే. నేను లండన్ పోవడానికి వచ్చాను కదా, అవును, అక్కడ జరిగిన ఫన్నీ సిచ్యువేషన్ ని మామూలుగా హాస్టల్కి వచ్చి చెప్పడం అలవాటు కదా. చెప్తుంటే వీడు దీని మీద నేను రాస్తాను అని చెప్పేసి ఒక మంచి షార్ట్ ఫిల్మ్ రాశాడు. మొత్తం డైలాగ్స్ అన్నీ రాసి, వాడు కామెడీ చాలా బాగా రాస్తాడు, కామెడీ ఎమోషన్స్ అవన్నీ రాసి తీద్దాం అన్నాడు. నాకేమనిందంటే ఒక వీడియో చూసుకోవడానికి ఉంటుంది కదా అనే ఉద్దేశంలో చేసి అది అప్లోడ్ చేసిన తర్వాత midnight 2:30-3 అలా అప్లోడ్ చేసాం. సరే మార్నింగ్ లేచిన తర్వాత మన ఫ్రెండ్స్కి 100 మెంబర్స్కి పెడదాము, లేకపోతే 100 వ్యూస్ కూడా రాకపోతే ఎలాగా అని. ఒక 6:30-7 లేచి చూస్తే 1500 వ్యూస్ ఉన్నాయి. ఓకే. అంటే ఆ టైంలో 2012 ఆ టైంలో. ఇంకా అక్కడి నుంచి ఎలా వెళ్ళిపోయిందంటే డే టైం 15,000 మెంబర్స్ చూస్తే నైట్ టైం 25,000 మెంబర్స్ చూసేవాళ్ళు ఫారిన్ కంట్రీస్లో, అక్కడ మన తెలుగు వాళ్ళు. అలా ఎక్కడో తెలియకుండా బాగా వైరల్ అయింది. ఓకే. అప్పటికి మీరు ఏంటి చదువుతున్నారు? అప్పటికి చదువు అయిపోయింది? అప్పటికి చదువు అయిపోయింది. ఆ డిగ్రీ సర్టిఫికేట్లు తీసుకొచ్చి లండన్ వెళ్దాము, 2-3 సంవత్సరాలు తిరిగి వద్దాం అనే ఉద్దేశంలో హైదరాబాద్ వచ్చాను అంతే. ఏం చేద్దాం లండన్కి వెళ్ళి? ఏం లేదు బ్రో, మామూలుగా నేను బిజినెస్లకి వెళ్ళిపోయా. ఫాదర్ బ్రదర్ బిజినెస్లు చేసుకుంటూ నెల్లూరులో ఉన్నా. ఏం బిజినెస్ బ్రో? వాళ్ళకి ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్లు, జేసీపీలు, మొత్తం మోటార్ ఫీల్డ్. ఓకే. దాంట్లో మనం ఒక మీ సేవ పెట్టాము. రైట్, చెప్పారు కంప్యూటర్లో చూస్తే. మీ సేవ పెట్టి గందరగోళం చేసాం. అప్పుడు అది మొత్తం చేసిన తర్వాత ఒక నెల తర్వాత చెక్ వచ్చింది, 1850 రూపీస్ ఎంత వచ్చింది. ఆ షాప్ రెంట్కి ఇస్తే 10,000 వస్తుంది మాకు. మా ఫాదర్ అదే చూసాడు, కరెంట్ బిల్ 3,000 వచ్చింది, షాప్ రెంట్కి ఇస్తే 10,000 వస్తుంది, కంప్యూటర్లు, గ్లాసులు, ఏందిరా ఇది, ఏ వ్యాపారం. అంటే గవర్నమెంట్ సర్వీసెస్ పెద్దగా ఏం మిగలదు. కరెంట్ బిల్ కడితే ఒక 10 రూపాయలు వస్తుంది. ఎవడన్నా కరెంట్ బిల్ కట్టడానికి వస్తే నేను యూట్యూబ్ ఆపేసి దాన్ని ఓపెన్ చేయాలి, అది గిర్ర బఫర్ అవుతుంటది, సర్వర్ లేదు పో అని చెప్పేవాడిని. అలాగా మనకు వచ్చిన ఇన్కమ్ కూడా అంతే వచ్చింది. ఫ్రెండ్స్ నాయుడుపేటలో నా ఫ్రెండ్ బాలు అనేవాడు లండన్ వెళ్ళాడు. వెళ్ళి రోజు ఆ స్టార్ బక్స్ అవి ఇవి ఫోటోలు పెట్టడం, అలా తిరగడం చేస్తున్నాడు. కరెక్టే కదా, మనం ఇప్పుడు పోకపోతే ఇంకెప్పుడు పోతాం జీవితంలో, పెళ్ళి అయిన తర్వాత కూర్చోబెట్టేస్తారు ఇంకే ఊర్లో అని వెళ్ళా. అదే హైదరాబాద్ వచ్చా. అప్పుడు వాడు కూడా వచ్చేసాడు. అదే అక్కడ ఏముండదురా, స్టార్ బక్స్ అంటే పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇంట్లో చేసుకొని ఆ కప్పోడు కొనుక్కుంటాం కదా, అది కొనుక్కొని అన్ని లొకేషన్లో ఫోటోలు పెడుతుంటాం తప్ప ఏం లేదు. అక్కడ పోయినా కూడా పార్ట్ టైం జాబులు చేసుకోవడం ఆటాచ్చిరే మనకి అన్నాడు. సో ఇంకా లండన్ ప్లాన్ డ్రాప్. కానీ మనమే సినిమాకి వెళ్ళి ఒక 1 మంత్ ఉండి వచ్చాను. ఎట్లుంది? ఫుల్ ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం అదే లండన్కి వెళ్ళడం? అంతే, ఫస్ట్ టైం. నేను 30 days వెళ్ళాను. అక్కడ ఉన్న లొకేషన్ ప్రాబ్లం, అక్కడ అనుకోకుండా వర్షాలు పడిపోవడం, ఆ గందరగోళం వల్ల 30 days లో నేను ఒక 8 days 9 days 10 days వర్క్ చేశా. ఓకే. 20 days నాకు గ్యాప్ ఉన్నింది. ఏం చేస్తారు బ్రో గ్యాప్ లో? ఇంకా షాపింగ్ అని అవి అని ఆ లొకేషన్లు. హీరో గారు వెళ్ళిపోయి సెట్కి పోగానే ఆయన కార్ తీసుకెళ్ళిపోయేవాడిని. ఆ డ్రైవర్ కార్ తీసుకొని మొత్తం లండన్ అంతా తిరగడం. పెట్టారా స్టార్ బక్స్ లో ఫోటో తీసి? మావాడికి ఏదో సరదా. స్టార్ బక్స్ అప్పుడంటే మాకు కొత్తగా అనిపించింది కానీ. బట్ హైదరాబాద్ లో షార్ట్ ఫిల్మ్స్ మొదలు పెట్టాక లైఫ్ ఎట్లా ఉండేది? అప్పుడు జనాలు గుర్తుపట్టే వాళ్ళ? చాలా హెవీగా గుర్తుపెట్టేవాళ్ళు. నాకు ఫస్ట్ అంటే మామూలుగా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉంటారు కదా మనకి లైఫ్ లో, మనల్ని ఎవరు గుర్తుపెడతారు? మన ఇంట్లో వాళ్ళు, బంధువులు తప్ప. నేను ఆ షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో ఒక 3,500కి యూసఫ్ గూడలో ఒక హాస్టల్లో ఉండేవాడిని. ఆ షార్ట్ ఫిల్మ్స్ గణపతి కాంప్లెక్స్ దగ్గర. ఓకే. ఉదయాన్నే అక్కడికి వెళ్ళిపోయి కూర్చునే వాళ్ళం. 6 రూపాయలకి టీ తాగితే ఒక పేపర్, ఒక 10 నిమిషాలు సినిమా యాక్టర్లు, జడ్జి క్యారెక్టర్లు, వాళ్ళు వీళ్ళు అందరూ ఆడ గణపతి కాంప్లెక్స్ తిరిగేవాళ్ళు. వాళ్ళ కోసం వెళ్ళేవాడిని గణపతి కాంప్లెక్స్కి. వాడరా ఆ టైప్లో ఫోటోలు తీయడానికి.
నేను ఎప్పుడైతే షార్ట్ ఫిల్మ్ తీసానో తీసిన ఒక 1 వీక్ తర్వాత నన్ను గుర్తుపట్టడం స్టార్ట్ అయింది. నైస్. రే వీడురా అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ హెవీ అయిపోయి గందరగోళం అయిపోయిందేమో, అప్పుడు చాలా తక్కువ ఉన్నాయి కదా, ఎక్కువ రికగ్నేషన్ వచ్చేది. అలా 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 ఒక 4 షార్ట్ ఫిల్మ్స్ తీసాం. 4 షార్ట్ ఫిల్మ్స్కి నాకు విపరీతమైన రెస్పాన్స్, సినిమాల్లో అవకాశం రావడం. ఫస్ట్ రణరాజా రన్ను, తర్వాత పటాస్ అనిల్ రాపుడు గారిది, ఫస్ట్ మాట్లాడింది సుధీర్ వర్మ గారు దోచే. అది ప్రీ ప్రొడక్షన్ దోచేలో చూసినట్టు గుర్తు నాకు. కలిసింది అయితే ఫస్ట్ సుధీర్ వర్మ గారిని, అది యాక్ట్ చేసింది 3వ సినిమా 4వ సినిమా లాగా. కుమారి 21F, రాజ్ గౌర్ గారి, వరుసగా షార్ట్ ఫిల్మ్స్ వల్లే నాకు చాలా సినిమాలు వచ్చాయి. బట్ యాక్చువల్ షార్ట్ ఫిల్మ్స్ చాలా హెల్ప్ అయినాయి కదా. మోదీ ఇస్ మై డాడీ, మోడీ ఇస్ మై డాడీ లాస్ట్. బ్రో అప్పట్లో వ్యూస్ కూడా భయంకరంగా వచ్చాయి బ్రో, మిలియన్స్ లో ఉండేవి. అవును, లైక్ 1 million 2 million. మోదీ ఇస్ మై డాడీ అంటే వాళ్ళు 3 million యాక్చువల్ గా చాలా మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత మంది ఎందుకో డిలీట్ చేసేసారు, మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టారు. మనకి అప్పుడు అసలు నాలెడ్జ్ లేదు కదా, దాన్ని ఎలా పెట్టాలన్నది కూడా చాలా పెద్ద టాస్క్ మాకు. పంజాగుడి దగ్గర వినాయక స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి వినాయకుడు 2 కాళ్ళ మధ్యలో అటు దుప్పి ఇటు తిప్పి పెన్ డ్రైవ్ ని పూజారి గారు వచ్చి దాంట్లో నీళ్ళు వెళ్ళిపోతాయి ఆయన తీసేయన అది తీసుకెళ్ళి ఆఫీస్ లో పెట్టి 91% వచ్చిన తర్వాత పవర్ పోయింది. ఇంకా మళ్ళీ అప్లోడ్ చేసి, అంటే మాకు అది ఎలా అప్లోడ్ చేయాలి కూడా తెలియదు. వాళ్ళని వీళ్ళని అడిగి లాస్ట్కి మా ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాం, ఒక ఐడి క్రియేట్ చేసుకొని. ఆ తర్వాత మ్యాంగో ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేశారు. ఆ తర్వాత కొన్ని ఛానల్స్ అడిగి అలా చేశారు. శ్రీకాంత్ అప్పుడు హైదరాబాద్ వచ్చేసాడు కదా, వాడు వాళ్ళ సిస్టర్ వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు, వాడు ఇక్కడే డైరెక్షన్ కోర్స్ చేస్తున్నాడు. అదే ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడు, మా దగ్గర పెద్దగా డబ్బులు ఉండేవి కాదు, అయినా మేము తినాలంటే ఉలవచారుకి వెళ్ళి తినేవాళ్ళం. ప్రయారిటీస్. ఇప్పుడు మీకు షార్ట్ ఫిల్మ్ అని చెప్పాను కదా, అది సరి 10,000 వేసుకున్నాం. సరి 10,000 లేకపోతే నేను 8,000 వాడు 12,000 ఏదో మొత్తానికి ఆ షేరింగ్ లో తీసాం. ఆ 20,000 బడ్జెట్ లో 8,000 ఫుడ్కి అయింది. మళ్ళీ షార్ట్ ఫిల్మ్ తీసింది 9 to 5. వాళ్ళ బావగారి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ, అక్కడ లొకేషన్స్ ఫ్రీగా చిన్న చిన్న కెమెరాలు కదా, అక్కడ చేసేసాం. షార్ట్ ఫిల్మ్ తీయడానికి కెమెరా హ్యాండిల్ చేసిన వాళ్ళకి ఎడిటింగ్ డబ్బింగ్ అన్ని కలిపి 12,000 అయినాయి. తినడానికి 8,000 అయింది. అందరూ షార్ట్ ఫిల్మ్ బ్రేక్ తీసుకుని ఉలవచారుకి వెళ్ళి కూర్చొని తినేసి అందరూ టీం మొత్తం కింద రూమ్ వాళ్ళు పై రూమ్ వాళ్ళు అందరిని తీసుకెళ్ళాం, యాక్టర్లు కావాలి కాబట్టి. ఆ ప్రెస్ రిపోర్ట్ సీన్లు అవి ఉన్నప్పుడు జనాలు కావాలి కదా అని ఆ బడ్జెట్ అలా అయింది అనమాట. 40% దగ్గర ప్రొడక్షన్ ఫుడ్కి. షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు మనీ వస్తుండేనా? అంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏదైతే తీసామో దానికి మనీ అప్పుడప్పుడు వస్తుంది. యూట్యూబ్ మానిటైజేషన్ అది మనకు తెలీదు. ఆ కంపెనీ వాళ్ళు మనకి అప్పుడప్పుడు పిలిచి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత నుంచి షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు నాకు కోపం వచ్చిందని ఇంకోటి తీసాం. నాకు కోపం వచ్చింది, అది తీయడానికి కూడా సేమ్. ఫుడ్కి 40%, ప్రొడక్షన్ 60%, కాస్టింగ్ సేమ్ కదా. దానికి ఒక 20,000 ఎంతో ఖర్చు అయింది. దాన్ని మా దగ్గర వేరే ఐక్లిక్ అనేది 30,000కో 40,000కో తీసుకున్నారు దాన్ని. అప్పుడు ఒక ఈకో సిస్టమ్ నడిచేది, ఛానల్స్ షార్ట్ ఫిల్మ్స్ రన్వే రీల్స్ అని చెప్పి కొని పెట్టేవాళ్ళు. మీది మేము ఇంత పెట్టి తీసుకుంటా ఉన్నారు. మేము అప్పుడు ఎలా ఫీల్ అయ్యామంటే 100 కోట్లు పెట్టి తీస్తే 200 కోట్లకి ముందే ఓటీటీ అయిపోయిందంటే ఆ రేంజ్ లో ఊహించుకొని 40,000కి అడుగుతున్నారా అని ఇచ్చేసాం. ఒక్క షార్ట్ ఫిల్మ్ వరకు ఫుడ్ కంటే మాకు ఎక్కువ ఖర్చు అయింది. ఏంటిది? మోడీ ఇస్ మై డాడీ అని. 3 million views ఉంటాయి దానికి. ప్రదీప్ అన్న, సబితాంద్ర రెడ్డి వాళ్ళ అబ్బాయి కార్తిక్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు. రే బాగా చేస్తున్నారా మీరు, వాళ్ళు కూడా పిలిచి డబ్బులు ఇచ్చారు. శ్రీకాంత్ కి పరిచయం 50,000 ఎంతో ఇచ్చారు. దాంట్లో 20,000 దానికి అయింది. 15 రెమ్యునరేషన్ అయింది అప్పుడు. ఏంది అప్పట్లో? ఇప్పుడు స్టార్ హీరోలు అదే స్టార్ హీరోలు సినిమా 100 కోట్ల బడ్జెట్ అంటే 60 crores. అలాగే మేము అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. రే నీకు 15,000 నాకు 15,000 20,000 షూటింగ్ పెడతామని. సో 20,000 షూటింగే వాడారు పక్కా. సేమ్ అదే ఫుడ్, దాంట్లో 40% మళ్ళీ 20,000 లో మళ్ళీ. మా షార్ట్ ఫిల్మ్స్ లో పెద్దగా అన్ని వన్డేనే, ఒక్క రోజులో తీసినవి అవన్నీ. ఒక్కొక్కటి ఒక రోజు. ఇదిగో ప్రియాంక అని ఇంకోటి, అన్ని వన్డేనే. ఆ ట్రాన్సిషన్ ఎట్లుండింది? ఫస్ట్ డే అన్న ఫిల్మ్ సెట్ గుర్తుందా? రణరాజా రన్నేనా? ఫస్ట్ రణరాజా రన్ను, అది మన సుజిత్ గారు. ఫస్ట్ డే ఎట్లుండింది? యాక్చువల్ దానికి ఇంకోటి ఏంటంటే, మనం వచ్చిన కొత్తలో ఫేస్బుక్ లో ఒక 100 మందికి రిక్వెస్ట్లు పెట్టేశాను నేను. బ్లాక్ చేసేసాడు ఫేస్బుక్ కూడా, ఇంకెవరికి మెసేజ్ పెట్టడానికి లేదు. అప్పుడు సుజిత్ భయ్య దాంట్లో మెసేజ్ పెట్టారు, హాయ్ బ్రదర్ బాగుంది ఇది అని.
ఆయన నెంబర్ కనుక్కొని ఫోన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఆయన ఏమన్నారంటే సినిమా అయిపోయింది, నెక్స్ట్ సినిమాలో ఏదైనా మంచిది చేద్దువు అని అన్నారు. సరే ఎంకరేజ్ చేశారు కదా అనుకున్నా. తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత చేసి చిన్న క్యారెక్టర్ ఉందని చెప్పి పిలిచారు. సెట్కి వెళ్ళాను. అదే ఫస్ట్ టైం చూడడం. ఆ హడావిడి కాస్ట్యూమ్స్ కోసం ఒక 20 మంది అయ్యి కాస్ట్యూమ్స్ పెట్టుకొని దాంట్లో మనల్ని చాలా బాగా చూసుకున్నారు. ఫస్ట్ సినిమా అయినా సరే వెళ్ళి కాస్ట్యూమ్స్ సైజులు అన్ని చూసి కండక్టర్ డ్రెస్ చేసి శర్వానంద్ దగ్గర తీసుకెళ్ళి ఇతను నా ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేశారు సుజిత్ గారు. అప్పుడే పరిచయం నాకు సుజిత్ భయ్య. కలవడం ఫస్ట్ షూట్ లో ఫ్రెండ్ అని చెప్తే నువ్వు ఫ్రీగా యాక్ట్ చేయడానికి బాగుంటది కదా పరిచయం అని చెప్పేసి అందరికి అలా ఫ్రెండ్ అని పరిచయం చేశారు. మదీ గారికి ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చిన్న సెంటిమెంట్ ఏంటంటే ఎంతో కొంత డబ్బులు తీసుకున్నాం, 1000-2000 ఫస్ట్ సినిమా నుంచి కదా, వెళ్ళి దేవుడికి వేద్దాం అక్కడే వేద్దాం ఆ టైప్ లో వెళ్ళి కూర్చుంటే అయిపోగానే అక్కడ ఉంటారు అకౌంటెంట్, వెళ్ళి డబ్బులు తీసుకోండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళంగానే అకౌంటెంట్ బడ్జెట్ ఎక్కువైపోయింది సినిమా చూడు, నెక్స్ట్ సినిమా నుంచి ఏదైనా ఆ టైప్ లో నరసింహ అని డార్లింగ్ సినిమాలో మీకు మందు చూస్తే ఇలా తల ఊపుతుంటారు కదా, ప్రభాస్ గారి ఫ్రెండ్ ఇవి సినిమాలో ఆయన ఉంటారు అకౌంటెంట్. అంటే అకౌంటెంట్ కాదు, మొత్తానికి అన్ని చూసుకుంటుంటారు ఈపీ లాగా అలాగా. ఆయన చూడు మరి ఇది అని ఆ టైప్లో నేను 1000 అడుగుదామా 2000 అడుగుదామా ఆ దాంట్లో ఉన్నా. టక్కని చేతిలో 3500 పెట్టారు. నెక్స్ట్ సినిమా నుంచి చూద్దాంలే అదేదని. సో వాళ్ళు ఇది కాంప్రమైజ్ అనుకున్నారు. నేనేమో 1000 ఇచ్చిన సెంటిమెంట్ గా అనుకున్నా. 3500 వచ్చింది. అది ఫస్ట్ మూవీ సంపాదన. దాన్ని ఏం చేద్దాం చాలా రోజులు చూసి ఇలా తర్వాత అందరం పార్టీకి అయిపోయింది. ఓకే, ఇదంతా జరిగేటప్పుడు ఇంట్లో బ్రో, ఇంట్లో తెలుసా, ఇంట్లో కంఫర్టబుల్ కదా? యాక్చువల్గా ఫైనాన్షియల్గా ఇంట్లో కంఫర్టబుల్, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఇంట్లో నుంచి ఎప్పుడు మనీ తీసుకోవడం ఏం లేదు, ఫస్ట్ నుంచి లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీడు చదువుకోవడానికి వెళ్ళాడు కదా అనే ఒక మైండ్ సెట్ లోనే ఉన్నారు వాళ్ళు. ఈ షార్ట్ ఫిల్మ్స్ అయ్యి తీసిన తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ సీడీకి రైట్ చేసి సీడీలో ఎక్కించి సీడీలు పంపించేవాడిని. ఇంట్లో వాళ్ళకి ఓటీటీ అవన్నీ సీడీ వేసుకుని షార్ట్ ఫిల్మ్ చూసేవాడు. ఒరే ఏం చేస్తున్నావు హైదరాబాద్కి వెళ్ళి అది ఇదని. సినిమాలు అనగానే మా నాన్నకి నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ సినిమాలు. ఏ సినిమా రిలీజ్ అయినా ఎవరికి చెప్పుకుని వెళ్ళిపోతుంటాడు. ఎంత పనులు ఉన్నా కూడా పక్కన పెట్టి. మా నాన్నకి అప్పుడప్పుడు కళ్ళు కూడా వచ్చేటి. మా అమ్మ చెప్పేది అప్పుడప్పుడు ఏదో నిద్రపోతుంటే పాస్ సినిమా ఉంటుంది కృష్ణ గారిదో ఏదో, మన ఇంటికి ఏదో కృష్ణ గారిని పెళ్లి చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్తే ఊరి జనాలు అందరూ వచ్చేసి పైన పెంకులు కూడా తీసి చూస్తున్నారు. ఆ టైప్ లో ఆలోచిస్తుంటాడు మన నా గురించి. చాలా పాజిటివ్. పేరు కళాధర్ రెడ్డి. పేరులోనే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకటి భయపడ్డారు ఏంటంటే కరెక్ట్ గా నేను వచ్చిన టైమో లేకపోతే కొంచెం ముందో వెనకో ఉదయ్ కిరణ్ గారి ఇన్సిడెంట్ జరిగింది. 2013 కదా. ఆ టైంలో ఇంట్లో వాళ్ళు బాగా మనకి ఎవరు తెలియదు కదా, నువ్వు అక్కడికి వెళ్ళి చేస్తావు, ఒకవేళ అవకాశం రాకపోతే మనకు చెప్పుకోలేడు వీడు, ఇబ్బంది పడతాడని కొంచెం టెన్షన్ పడ్డారు ఆ టైంలో. కానీ మనకి దేవుడి దేవాలు వచ్చిన కాడి నుంచి ఎక్కడ బ్రేక్ లేదు. హ్యాపీగా షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాలు వస్తున్నాయి, సినిమాల నుంచి మళ్ళీ సినిమాలు వస్తున్నాయి, ముందుకెళ్ళిపోతాం. రణరాజన్ తర్వాత బ్రో, రణరాజన్ తర్వాత అనిల్ రాపుడి గారిది పటాసు. అంటే ఆయన ఎట్లా పిలిచారు, వాళ్ళ టీం నుంచి పిలవడమా లేకపోతే? అనిల్ అన్న దగ్గర రైటర్ కమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న ఫ్రెండ్ సాయి అని సాయి కృష్ణ అన్న ఫోన్ చేశాడు. ఇది రణరాజన్ అయిపోయిన ఎన్ని రోజులు జరుగుతుంది ఇది? అసలుకి దగ్గర 1 month ఆ టైంలోనే. అంటే ఆ గ్యాప్ లో ఏం చేసేది బ్రో? ఏం లేదు బ్రో, నాతో పాటు ఒక 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ హాస్టల్లో ఉండేవాళ్ళం. హాస్టల్లో ఉన్నాం. నెలకి 3000. అక్కడ నేను ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేసి అందరిని చెడగొట్టేశాను. 3500 కడుతున్నాం, మనం మధ్యాహ్నం పూట తినట్లేదు, సాయంత్రం పూట తినట్లేదు, పప్పు బాగాలేదు, అది ఇది అని చెప్పేసి ఖాళీ చేపించేసాను. ఖాళీ చేపించి 5 మంది కలిసి ఈసోగూడ దగ్గర ఒక రూమ్ తీసుకున్నాం. కరెక్ట్గా ఈ షేప్ ఉంటుంది అనమాట. ఓకే, 4500 ఎంతో. అది ఎంత డబ్బులు మిగిలిపోతాయి మనకి, ఎలాగో బయట తింటున్నాం కదా అని. అక్కడ మనిషికి 3500, ఇక్కడ అందరికి కలిపి 4500. అక్కడ విత్ ఫుడ్ బెడ్ అన్ని కలిసి కదా, అక్కడ కరెంట్ బిల్ ఉండదు, ఏముండదు కదా. ఇక్కడికి వచ్చినాక ఇంకా రియల్ గా కష్టాలు స్టార్ట్ అయినాయి. అప్పుడు హాస్టలే బెటర్ కదా అనిపించింది. అందరూ జాబులు చేసుకునేవాళ్ళు, తిరుపతి, పుత్తూరు, అందరూ అటు సైడ్ బ్యాచ్. కాబట్టి నాకు స్లాంగ్ డిఫరెంట్ గా ఉందని నాకు ఎప్పుడు తెలియలే. యూట్యూబ్ లో కామెంట్స్ పెట్టేదాకా వీళ్ళు ఏంటి స్లాంగ్ బాగుంది అంటున్నారు, డిఫరెంట్ టైమింగ్ బాగుంది అంటున్నారు, ఏంటి నాతో ఉండే వాళ్ళందరూ వాళ్ళే కదా. సో ఇట్ ఫెల్ట్ నార్మల్. నాకు నార్మల్ గానే ఉండేది.
ఆ టైంలో ఈ ట్రయల్స్ స్టార్ట్, ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు బాగానే స్టార్ట్ అయింది లైఫ్, ధనరాజ రన్ను పటాసి అన్ని స్టార్ట్ అయిన తర్వాత గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ లో పిచ్చెక్కిపోయేది, ఏంటి నెక్స్ట్ ఆ టైప్ లో. పటాస్ కూడా అలాగే ఫోన్ వచ్చింది, వెళ్ళాను, అనిల్ అన్న బాగా మాట్లాడారు, స్టూడెంట్స్ కొట్టించుకునే ఫైట్ సారీ పేరెంట్స్ కొట్టేది, వీలైతే క్షమించు లేదా శిక్ష దయచేసి నేను నీ కొడుకుని గుర్తించనగానే తప్ప కొట్టేది, చిన్న సీను బట్ పేలింది ఆ సీన్ చాలా పేలింది అది. దాని తర్వాత అంటే గ్యాప్స్ ఎప్పుడు వచ్చినాయి యాక్చువల్లీ? ఫస్ట్ మనకు చిన్న రోల్ ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. అవును. బట్ ఇప్పుడు తర్వాత చిన్న రోల్స్ వస్తే మీకు అప్గ్రేడ్ అయిపోయాక చిన్న రోల్స్ వస్తే నచ్చదు కదా. ఎక్కడో తెలియకుండా బ్రో 2014 నుంచి స్టార్ట్ అయినాయి సినిమాలు, ఇప్పటికి ఆల్మోస్ట్ 170 ఫిల్మ్స్ చేశాను. రిలీజ్ ఎన్ని ఉంటాయి వాటిలో? 170లో ఒక 30 ఆగుంటాయి, 20-30 ఆగుంటాయి. ఆ మధ్యలో ఫైనాన్షియల్ బడ్జెట్ ఏదో ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఆగుంటాయి, ఆల్మోస్ట్ రిలీజ్ అయినాయి. అంటే మనకి వన్ డే చేసిన కౌంటే కదా, చిన్నవి పెద్దవి అన్ని కలుపుకొని వరుసగా గ్యాప్ లేకుండా చేసుకుంటూనే వస్తున్నా. ఆ స్టార్టింగ్ టైంలో ఫుల్ లెంత్ మంచి క్యారెక్టర్ దోచి చేశాను, దోచి కుమారి ఒకేసారి చేశాను. కుమారి 21F లో నాకు అంటే ఒక మంచి రికగ్నిషన్ వచ్చి దాని ద్వారా చాలా సినిమాలు వచ్చాయి. కుమారి 21F సుకుమార్ రైటింగ్స్ లో నో. బట్ గ్యాప్లు వచ్చినప్పుడు ఎట్లుండేది అని? గ్యాప్లు వచ్చినప్పుడు ఇంకా తిరగడమే బ్రో. శ్రీకాంత్ వచ్చేవాడు, ఇద్దరం బైక్లు వేసుకుని తిరిగేవాళ్ళం, ఎక్కడ సినిమాలు జరుగుతున్నాయి ఏంటి. వాడు రైటింగ్స్ లో ఉండేవాడు, కొన్ని సినిమాలకు రాస్తూ. ఆ గ్యాప్ల్లో సినిమాల కోసం వేటే, ఇంకా రూమ్ లో కూర్చోవడం, సినిమాలు చూడడం, దీనికి అంతే. నో, బట్ మీరు వెళ్ళి ఎప్పుడన్నా రోల్స్ అడిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? మనకి నేను వెళ్ళి అడిగి అంటే నాకు దానికంటే కంఫర్టబుల్గా వచ్చేసి, మెయిన్ షార్ట్ ఫిల్మ్స్ చూసి నాకు అడగాల్సిన అవసరం ఉండదు. అంటే ఇప్పుడు మామూలుగా అందరూ ఫోటోలు తీసుకొని అప్పుడు ఎక్కువ, ఇప్పుడు లేదేమో కానీ ఇప్పుడు ఇన్స్టా ప్రొఫైల్ ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే ఇన్ని ఫోటోలు ఉండేవి, కానీ నేను ఒకసారి కూడా ఫోటోలు తీసుకోలేదు. ఆడిషన్ లో నేను ఒకసారి కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ ఒక్కసారి అనుకోకుండా తేజ గారికి ఇచ్చాను, అప్పుడు అయిపోయింది నాకు. అంటే ఎవరంటే తేజ గారి దగ్గర రాకేష్ భయ్ అని ఉన్నారు, ఆయన పిలిచారు వెరీ స్టార్టింగ్ లో, షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఇమీడియట్ గా పిలిచి, తేజ గారు నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవుతుంది, ఆడిషన్ ఇవ్వాలి అన్నారు. నాకు అసలు ఆ పదమే తెలియదు. నేను చెప్పాను కదా ఇండస్ట్రీ మనకు సంబంధం లేదని. వెళ్ళి ఆడిషన్ అన్నారు చేయంటే నేను పెన్ డ్రైవ్ ఇచ్చాను, దీంట్లో షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి సార్ అని. ఇలా చూశారు, షార్ట్ ఫిల్మ్ ఏంటి అంటే మీరు మెయింటైన్ చేసేదా బ్రో పెన్ డ్రైవ్ అంటే? ఎవరైనా అడిగితే పెన్ డ్రైవ్ తీసుకెళ్దాం, దీంట్లో 4 షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి ఇస్తుంటే అన్నారు. తర్వాత షార్ట్ ఫిల్మ్ చూశారు, నవ్వారు, ఇలా కాదు ఏదైనా చెయ్యి, నువ్వేం చేస్తావో అన్నారు. నాకు ఆడిషన్ తెలియదు కదా సీరియస్గా, ఒక డైలాగ్ ఇటు చెప్పి మళ్ళీ టెల్లి ఇంకో డైలాగ్ చెప్తున్నా నేను, ఇద్దరు క్యారెక్టర్లు లాగా. ఇదేంట్రా ఇలా చేస్తున్నాడు అని చెప్పి, రే ఒక 5 నిమిషాలు వీడికి ఏదైనా టాపిక్ ఇవ్వండి, ప్రిపేర్ అయ్యి వస్తాడు అని చెప్పి అన్నాడు. నేను కిందకు వచ్చేసే, ఇంకా సినిమాలు వద్దు మనకి, అసలుకి మన సినిమాలకి పనికిరాము, ఏదో షార్ట్ ఫిల్మ్ చేసామని. కిందకి రాగానే ఎనర్జీ ఏంటంటే ఆ టైంలో రియల్గా ఒక 10 మంది ఫోటోలు దిగేవాళ్ళు, అక్కడ తెలియని ఎనర్జీ వచ్చేది. లేదు అంటే నేను పైన డిప్రెస్ అయిపోయాను కదా, అంటే నా వల్లే, ఎవరి మిస్టేక్ కాదు, నాకు ఆడిషన్ తెలియకపోవడం, లేకపోతే కొత్త వాళ్ళ ముందు కెమెరా పెట్టంగా నీకు నచ్చింది చేయంటే 2 నిమిషాల్లో నేనేంటో చూపిలేను, చెప్పలేను, ఏం చేశాను. సినిమా షూటింగ్ అంటే అది నిజంగా యాక్ట్ చేస్తున్నాం, నిజంగా సీన్ ఉంది, అది వేరు. ఆడిషన్ అనగానే మనకి అసలు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, అక్కడ డ్రాప్ అయ్యేది కాన్ఫిడెన్స్ లెవెల్, కిందకి రాగానే మళ్ళీ హై వచ్చేది. వీళ్ళు నార్మల్ ఆడియన్స్ కదా, ఆ దాంట్లో అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆడిషన్. అప్పుడు దాకా ఎవరు అడగలేదు, కంటిన్యూగా సినిమాలు వస్తూనే ఉన్నాయి, చిన్నదో పెద్దదో అలా వెళ్తూ ఉంది. అరే ఇక సెటిల్ అయ్యాం మనం అనే ఫీలింగ్ కలిగిందా ఇప్పటికి? అంటే నేను యాక్చువల్గా డే అండ్ నైట్ షూట్ చేశాను బ్రో. అప్పుడు అంటే ఇండస్ట్రీలో నన్ను అడుగుతుంటారు కదా ఎలా వస్తాయి అని, వాళ్ళు అడిగినప్పట్లో భయం వేసేది నాకు, మనకి ఎలా వస్తున్నాయని. సెటిల్ అయిన ఫీలింగ్ అయితే ఉంది, చాలా సినిమాలు చేశాం కదా, కంటిన్యూగా సినిమాలు ఏదో సినిమా అయితే వస్తుంటది, అలాగే చిన్న భయం కూడా ఉంటది. అది ఎప్పుడు కలిగిందా ఫస్ట్ ఆ ఫీలింగ్? ఏది? అరే మనం నిలదొక్కునేసాంబ్రా అనే ఫీలింగ్. ఇప్పుడు హీరోలు చెప్పడం కానీ, నేను యాక్ట్ చేసిన హీరోలు ఉంటారు కదా, అంటే ఇప్పుడు లేటెస్ట్గా అయితే శ్రీ విష్ణు గారు, అప్పుడు స్టార్టింగ్లో శర్వానంద్ గారు, నాని గారు కూడా నాకు నిన్ను కోరి వీటన్ని సినిమాలో రెఫర్ చేశారు. డైరెక్టర్లు, బ్యానర్లు, మనం ఎవరినైతే స్క్రీన్ మీద చూసి వీళ్ళతో ఫోటో దిగాలి అని అనుకుంటామో
వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి మాట్లాడడం. యా ఇప్పుడు సాయిధరం తేజ్ గారు కూడా నీ షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి రాది అని అందరూ మెచ్చుకుంటున్నారు కదా. యా ఓకే, మనం సెట్ అయిపోయాం, మనం కూడా ఇండస్ట్రీయే యా అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఒక సర్రియల్ ఫీలింగ్ కలిగింది ఏమైనా గుర్తుందా? కుమార్ నుండి విన్నప్పుడు సుకుమార్ సారు పిలవడం, మాట్లాడడం, చాలా మంచి టైం స్పెండ్ చేయడం, రోజు షూటింగ్ అయిపోయినాక ఒక 1 hour కూర్చోబెట్టడం మా ముగ్గురిని. ఏంట్రా ఈ సీన్ ఎలా చేస్తారు, ఈ సీన్ ఎలా చేస్తారు అని మాట్లాడడం, అవన్నీ కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు స్టార్టింగ్లోనే. రత్నవేలు గారు డిఓపి, దేవిశ్రీ ప్రసాద్ గారు, ముగ్గురు ఆల్మోస్ట్ పార్ట్నర్సే కదా దాంట్లో. స్టార్టింగే మంచి మంచి ప్రాజెక్ట్స్. ఇప్పుడు చోటా నాయుడు గారు, మది గారు, రత్నవేలు గారు, ఫస్ట్ టైం మది గారు కదా, ఇవన్నీ పెద్ద పెద్ద డిఓపిస్, పెద్ద పెద్ద డైరెక్టర్లు, వీళ్ళందరినీ చూసినప్పుడు ఇప్పుడు త్రివిక్రమ్ గారు కూడా చాలా బాగా మాట్లాడారు, రేపు బాగా చేస్తున్నావు ఇది ఇదని. అలాంటి వాళ్ళందరూ మనం ఎవరైతే పెద్ద అనుకుంటున్నామో అందరూ పిలిచి మాట్లాడేటప్పటికి తెలియకుండా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వచ్చేసింది. బట్ ఇండస్ట్రీ మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన విధానం ఏమైనా ఉందా? లైక్ ఏదన్నా ఇండస్ట్రీకి బయట నుంచి చూసినప్పుడు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకుంటాం కదా, అవును, ఇది అలా కాదు వేరేలాగా ఉంది, అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు, సర్ప్రైజ్ అయిన విషయం ఏమైనా ఉందా? సర్ప్రైజ్ అంటే ఒకటి, హీరోలతో ఫోటోలు దిగడానికి మనం చూపించే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆఫ్ స్క్రీన్, ఇండస్ట్రీ తెలియనప్పుడు. నాది చాలా వీడియోలు ఉంటాయి. ప్రభాస్ గారికి ఫోటో దిగడానికి నేను మార్నింగ్ 6 నుంచి పక్క రోజు మధ్యాహ్నం 2 వరకు ఇంటి ఎదురుగా చెట్టు ముందు కూర్చోవడం. ఇండస్ట్రీకి వచ్చినాక తెలిసింది అది చాలా తప్పు కదా, ఇది మనం వాళ్ళని ఇబ్బంది పెట్టేయడం, అది కొన్ని డిఫరెన్స్లు ఉంటాయి కదా. బయట నుంచి చూసినప్పుడు సినిమా ఇండస్ట్రీ నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది, అస్సలు ప్రాబ్లం లేదు, హ్యాపీగా వెళ్తాం, చేసుకుంటాం, వస్తామని. యాక్చువల్గా రియల్ కష్టాలు అవన్నీ సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక తెలుస్తుంది. మనకి కనిపించే 1000 మందిలో సక్సెస్ అయ్యేది 5 మందో 6 మందో. సక్సెస్ రేట్ చాలా తక్కువ కదా. ఈ రియల్ లైఫ్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంటది ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్. అదే, కానీ మనమేమో సక్సెస్ అయిన 5గురిని మాత్రమే ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. అవును, ఇంకో 1000 మంది ఉంటారు. ఎందుకు బ్రో, నేను వచ్చినప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చాలా మంది చేసేవాళ్ళు, చాలా మంది దాంట్లో ఇప్పుడు మామూలుగా ఇంకా అతను చాలా ఫేమస్, అతను అది ఇదని చాలా మందికి ఇప్పటికీ అవకాశాలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి పేరు వచ్చి ఇప్పటికీ అవకాశాలు రాని వాళ్ళు. అలాగా ఎవడికి ఏ ఫ్రైడే ఎవడు స్టార్ అవుతాడో తెలియదు, ఎవడు ముందుకెళ్తాడో తెలియదు. మంచి పేరున్న ఆర్టిస్ట్ పాపం అవకాశాలు లేకుండా అలాగే ఉండిపోయిన రోజులు ఉంటాయి. దీంట్లో అసలు చెప్పలేము ఇది. అదే బ్రో, నేను 2012-13 ఆ టైం ఫేస్బుక్లో నేను ఫాలో అయ్యేటప్పుడు కొంతమంది వీళ్ళు స్టార్లు అయిపోతారు, వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు ఈరోజు లేరు అసలు. సో అది యు నెవర్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి యాక్టింగ్ రాక కాదు, టాలెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంది, వాళ్ళని విపరీతంగా గుర్తుపట్టే వాళ్ళు, వాళ్ళని గెస్ట్గా పిలిచేవాళ్ళు. ఇక్కడ మెయిన్ అన్నిటితో పాటు టైం కూడా. నమ్మినా నమ్మకపోయినా అది నిజమే. ఎందుకంటే అసలు కృష్ణానగర్లో మీకు మహేష్ బాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక ఆర్టిస్ట్ని గ్లిజరిన్ వేసుకోమంటే అన్నారు కదా, అలాగే చాలా మంది నేను గ్లిజరిన్ వేసుకోవాలి వాళ్ళు అలాంటి ఏడ్ చేస్తారు. అంత తోపు యాక్టర్లు ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఆనొద్దో ఎవరికి కలిసి వస్తుందో తెలియదు, చెప్పలేము. మీకు మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్స్ అంటే ఏంటి ఇప్పటివరకు? వర్క్ పరంగా కానివ్వండి, రికగ్నిషన్ పరంగా, అప్రిసియేషన్ పరంగా మీరు సాటిస్ఫైయింగ్గా ఉందిరా నాకు అని అనిపించిన మూమెంట్స్ గుర్తున్నాయి అంటే? మెమరబుల్ మూమెంట్స్ అన్నారు కదా. అదే ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తున్నాను కదా, ఆ టైంలో నాకు కుమారి 21F అనేది చాలా బూస్ట్ ఇచ్చింది. అంటే కొంతమంది డైరెక్టర్లు కూడా అన్నారు, నీకు ఇది ఐడి కార్డు రా, జోలో పెట్టుకుని తిరిగినట్టు అని. ఆ తర్వాత కొన్ని సినిమాలు మంచి పేరు వచ్చాయి, కొన్ని సినిమాలు మంచి క్యారెక్టర్లు ఆడకపోయినవి ఉంటాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. యాక్చువల్గా నాకు అదొకటి డిసప్పాయింట్ ఏంటంటే, సినిమా బిఫోర్ రిలీజ్ చూసాం, నేను దాంట్లో ఉన్న మెయిన్ క్యాస్టింగ్ అందరం, మేర్లపాక్ గాంధీ గారు అందరూ. సినిమా చూసి కామెడీకి ఇప్పుడు నేనంటే సినిమాలు యాక్ట్ చేశా, ఆ ముందున్న 10 మంది కూడా విపరీతంగా నవ్వుతున్నారు, కింద పడే అంత నవ్వుతున్నారు. సినిమా రిలీజ్ అయిన 1 hourకే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ఆ తర్వాత చెప్పారు వాళ్ళు, కొన్ని రివ్యూస్ చదువుతుంటే అవుట్లైన్ బాగాలేదు, లోపల ఫన్ బాగానే ఉంది, కొంచెంమంది స్మూత్గా రాశారు, కొంతమంది అసలు బాగాలేదని రాశారు. ఏంటిది, షూటింగ్లో డైలీ ఎంజాయ్ చేసాం కదా మనం. అదే డైరెక్టర్, అదే హీరో ముందు సినిమా ఒకటి ఉంది ఏక్మిని కదా బ్రో, అది సూపర్. నాకు పిచ్చ ఇష్టం బ్రో. నాకు దానికి సైమ్ అవార్డు వచ్చింది, అసలుకి చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. చాలా మన మెహర్ రమేష్ గారు కూడా నాకు, మేము కోవిడ్లో అది పెట్టుకొని నేను మా వైఫ్ పుట్టుకొని చూసి విపరీతంగా నవ్వుకున్నాము, కరోనా ఉందని కూడా మర్చిపోయి
బ్రో ఏక్మే కదా చాలా ఫన్నీ ఉంటది బ్రో. అంటే చాలా బ్యాలెన్స్ గా తీశారు, మళ్ళీ ఎక్కడ బూత్ లేకుండా చాలా నీట్ గా అక్కడ ఉంటది కానీ అదే ఓవరాల్ తీసుకున్న కాన్సెప్ట్ ఆ టాపిక్ కి బ్యాలెన్స్ గా తీసినట్టు అనిపించింది. సేమ్ కాంబినేషన్ కదా, గాంధీ అన్న రైటింగ్ చాలా బాగుంటది, కామెడీ టైమింగ్ కొంచెం తిరుపతి స్టైల్ ఈ టైపు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ పోయేటప్పటికి ఏంద్రా ఇది అనుకున్నాం, అందరు నమ్మారు ఆ సినిమాని. అట్లాంటి షాకులు ఉన్నాయా మీకు? ఇది ఇట్లాంటివి అనుకున్న రిజల్ట్ అలాగే అంటే జనరల్ గా ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, సపోర్టింగ్ యాక్టర్స్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వరు అనుకుంటా కదా, మెయిన్ ఎఫెక్ట్ పడేది ఎవరికి? హీరోకి డైరెక్టర్ కి, తెలియకుండా ఆఫ్ స్క్రీన్ లో అదే బ్యాక్ సైడ్ ప్రొడ్యూసర్స్ కి. సో సపోర్టింగ్ క్యారెక్టర్ ఎలా ఉన్నా కూడా వీళ్ళు సేఫ్ అనే ఇదే ఉంటది కదా, పెద్ద ఎఫెక్ట్ పడదు అని. మనకి సినిమా బ్లాక్ బస్టర్ అయితే కొంచెం రెమ్యునరేషన్ పెరుగుద్ది, ఒక 10 సినిమాలు పెరుగుతాయి. ఒకవేళ సినిమా ఆడలేదు అనుకోండి, మనల్ని అసలుకి మనకి 1% కూడా అంటే రావాల్సింది రాదు, ఉన్న దాంట్లో ఇంకో సినిమా కోసం చూస్తుంటాం, మెయిన్ ఎఫెక్ట్ వాళ్ళకి పడుతుంది. అలా నేను మళ్ళీ షాక్ అయింది ఏంటంటే సామాజిక వర్గంలో ఆ సినిమా అయిపోయింది, బజ్ లేదు, ఆ ప్రమోషన్స్ రీచ్ అయ్యాయో లేదో తెలియదు, ఏంటి సినిమా సెట్లో బాగానే నవ్వుకున్నాం కదా, ఏంటి రెస్పాన్స్ లేదు అనుకున్నాను. శ్రీ విష్ణు గారు ఫోన్ చేసి మన సినిమా ఇప్పుడు 19th రిలీజ్ అనుకోండి, 14th షోలు వేసేస్తున్నావు అన్నారు 5 days ముందు. ఎందుకు అని అడిగితే వేసేస్తున్నావు, నెల్లూరు నువ్వు వేస్తా అన్నావు కదా, నెల్లూరు నువ్వు తీసుకో, వైజాగ్ ఒకరు, తిరుపతి ఒకరు వెళ్దాం, మౌత్ పబ్లిసిటీ ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందో అన్నారు. మీడియాకి కూడా అప్పుడే వేసినట్టున్నారు, ఎక్కడో తెలియకుండా ఆ సినిమా అసలుకి 0లో ఉండింది భయ సినిమా రిలీజ్కి ముందు. నాకు తెలిసి మీరు బయట ఎక్కడ పోస్టర్లు కూడా చూస్తుంటారు. సినిమా రిలీజ్ అయినాక ఆ వైబ్ అర్థం కాలేదు నాకు. నువ్వు తీసుకో అంటే ఇప్పుడు నేను మామూలుగా నేను చేసిన సినిమాల్లో రేపు రిలీజ్ అనుకోండి, ముందు రోజు షో వేస్తారు కదా, అలా నెల్లూరులో వేసేటప్పుడు నాకు చెప్పండి అని అడిగా. అంటే నా ఫ్రెండ్స్ ని పంపిద్దామని, సామాజిక వర్గం 5 రోజుల ముందు రిలీజ్, ఎన్ని ఉన్నాయి సినిమా థియేటర్లో అంటే, థియేటర్లో 600 చేంజ్ ఎంతో సీట్స్ ఉన్నాయి, మొత్తం నాకే ఇచ్చేయండి అని చెప్పాను. మొత్తం నేనే తీసుకొని నా ఫ్రెండ్స్, ఆ కాలేజ్ వాళ్ళు, నెల్లూరులో ఇన్ఫ్లుయెన్సర్, ఆ మీడియా పర్సన్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, అందరికి టికెట్లు ఇచ్చాం, సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి అని. మామూలుగా హైదరాబాద్ లో అది కామన్ గానీ ఊరి సైడ్ వేయరు కదా, అలా వేసేటప్పటికి అక్కడ నెల్లూరులో అసలుకి విపరీతం రెస్పాన్స్ వచ్చింది. ఇంటర్వ్యూల్లో కేకులు కట్ చేయడం, అయిపోయిన తర్వాత టపాసులు పేల్చడం, సినిమా అదిరిపోయిందన్న అందరూ వీడియోలు చేసి పెట్టడం వాళ్ళ సోషల్ మీడియాలో. అప్పటి నుంచి నాకు అలవాటు ఏంటంటే, ఎవరైనా మనకి బాగా తెలిసిన ప్రొడ్యూసర్లు ఉంటే అడుగుతాను, మీకు ప్రాబ్లం లేదంటే నాకు ఇవ్వండి, మా ఫ్రెండ్స్కి ఇస్తానని. వాళ్ళకి హ్యాపీ మూమెంటే కదా ఒక షో. అలా సామాజిక వర్గానికి షాక్ అయ్యా నేను, అది అంత పెద్ద హిట్ అయ్యేటప్పటికి. ఎందుకంటే పెద్ద బడ్జ్ లేకుండా వచ్చింది, కేవలం మౌత్ పబ్లిసిటీతోనూ ఈ అందరు సపోర్ట్తో, అందరు చూసిన వాళ్ళందరూ జెన్యున్గా బాగుంది అని చెప్పడం వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టారు. అది అల్టిమేట్. కానీ అది సామాజిక వర్గం రిలీజ్ అయిన రోజు గుర్తుంది నాకు. సామాజిక వర్గం రిలీజ్ అయిన రోజు ఇంకో సినిమా కూడా రిలీజ్ అయింది, వెరీ బ్యాడ్ ఫిల్మ్. నేను సామాజిక వర్గం నాకి ముందు 2-3 days ముందే హైదరాబాద్లో స్క్రీన్స్ పెడితే నేను హైదరాబాద్లో లేనమాట, ఆ ముందు రోజే వచ్చాను. సో మార్నింగ్ నేను ప్రసాద్కి వెళ్ళి ఆ ఇంకో సినిమా, దీనికంటే అది కొంచెం పెద్ద సినిమా, దానికి ఎక్కువ బజ్ ఉంది అనమాట. అది చూస్తున్నప్పుడే నాకు అరే ఏం సినిమా రా బాబు ఇది అని అనుకుంటుంటే, యూ వోంట్ బిలీవ్, నా పక్కన ఒక సీనియర్ జర్నలిస్ట్ కూర్చొని ఉన్నారు. ఆయన చూసి సామాజిక వర్గం నా చూసారా అని అడిగితే, లేదు ఇది 8 o'clock షో కదా, 12 o'clock షోకి దానికి వెళ్ళాలి అంటే, ఓకే దానికి వెళ్ళు, అది బాగుంటుంది, అది 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 ఎంజాయ్ చేస్తావు, ఫ్యామిలీతో కూడా వెళ్ళు, అది బాగుంటుంది అంటే, ఓ అవునా అనుకుని ఈ సినిమా, అది ఉదయం చూసిన సినిమా పెద్ద తలకాయ నొప్పి. అది అయిపోయి మధ్యాహ్నం నెక్స్ట్ గెలీరియా మాల్కి వెళ్ళి కూర్చుంటే బ్రో, యూ వోంట్ బిలీవ్, థియేటర్లో నాకు తెలిసి ఒక 50% ఉంటారు జనాలు. మేబీ అదేంటి చిన్న సీటర్, ఒక 200 సీటింగ్ మల్టీప్లెక్స్ కదా, సో మేబీ ఒక 80 people 90 people ఉన్నారేమో. వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. పీవీఆర్లో చూస్తున్నా, దాంట్లో ఏషియన్ పీవీఆర్ జోక్ ఒకటి ఉంటుంది, మీరు వర్క్ చేసేది ఏషియన్ లో కదా, ఆఫ్టర్ ఆల్ ఏషియన్ అంటున్నారు, మీరు ఎక్కడ పని చేస్తారంటే పీవీఆర్ థియేటర్ మొత్తం, అంటే మేము చూస్తుంది పీవీఆర్ లో కదా, థియేటర్ మొత్తం ఐ కెన్ లిటరలీ సీ ఆ ఎనర్జీ అనేది. బెస్ట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎక్స్పీరియన్స్ అది. మొన్న నారీ కూడా అదే, సేమ్ డైరెక్టర్, సేమ్ రైటర్స్, మొన్న నారీ కూడా అదే
పీవీఆర్ నెక్సస్ లో చూస్తే అసలు ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ అన్నిటికీ అసలు లైక్ వెన్నెల కిషోర్ వచ్చినప్పుడు కంటిన్యూస్ గా నవ్వుతూనే. అవునవునవును, వాళ్ళు యాక్చువల్ గా చాలా మంచి రైటర్లు, మంచి టీమ్ బ్రో. అది యాక్చువల్ గా నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు మనకు ఒకప్పుడు వీళ్ళందరూ వస్తారు కదా, అలాగా మంచి పేరు వచ్చే టీం అది. వాళ్ళు సామజవర్గంకి అలాగే స్లో ప్రమోషన్స్. నారి ఎక్కడో తెలియకుండా పెద్ద బంచ్లో పడిపోయింది ఫెస్టివల్ మూవీస్లో, దానికి కూడా స్లోగానే ఉంది. రిలీజ్ రోజు నుంచి అది కూడా ఎత్తుకుంది. సేమ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మీడియా షో చేసినప్పుడు కూడా షో అయిపోగానే అందరు వీడియోలు చేసి పెట్టారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, వీళ్ళందరూ సినిమా అద్దరిపోయేది. లాస్ట్ సినిమా రిలీజ్ అయింది, ఇది 14th ఈవినింగ్ రిలీజ్ అయింది. అలా మౌత్ పబ్లిసిటీతో ఇది వాళ్ళ 2 సినిమాలు అలాగే వెళ్ళాయి. బట్ వాళ్ళతో ఎట్లుంటది బ్రో రామబురాజ్తో? ఫుల్ కూల్ బ్రో. అసలుకి రామబురాజ్ ఏంటంటే పిచ్చ క్లారిటీ మీకు. అసలుకి సినిమా నేను మొన్న దాంట్లో చెప్పినప్పుడు ఎంతైతే ఉందో అంతే తీస్తాడు సినిమా. ఆల్మోస్ట్ వేస్ట్ ఖర్చు చేయడు. ప్రొడ్యూసర్ డైరెక్టర్, మీకు చాలా క్లారిటీ ఉందన్నమాట అతనికి. మీకు అసలుకి మామూలుగా మొన్న లాస్ట్ నారిలో బర్త్డే సిచ్యువేషన్ ఉంటుంది, అందరు ఆర్టిస్టులు ఉంటారు. చెప్పాడు దానికి ఎన్ని కష్టాలు పడ్డా. అందరు ఆర్టిస్టులు ఉంటారు, టైం లేదు. అదొక్క బర్త్డే ఎపిసోడ్ వల్ల 3 నెలలు సినిమా ఆగింది. ఎందుకంటే అందరు ఆర్టిస్టుల డేట్లు ఒకే బంచ్లో దొరకడం చాలా కష్టం కదా. మనోడు ఏం చేశాడంటే ఎవరెవరు ఎంతసేపు ఇస్తారో కనుక్కోండి అని చెప్పి, నేను 2 గంటలు, గెటచ్చిని 2 గంటలు, సంపత్ గారు ఒక హాఫ్ డే, నరేష్ గారు హాఫ్ డే, సత్య ఏమో లాస్ట్ ఈవినింగ్ 6 తర్వాత ఒక 1 అవర్ వస్తాను. 1 అవరే అంతే. మనోడికి డే నైట్ వేరే షూట్ ఉంది, లాస్ట్ 6 to 8 ఏమో ఉన్నాడు. అలాగా వాళ్ళకి తగ్గట్టు ప్లాన్ చేసి 1.5 డేలో కొట్టేసాడు మొత్తం. అంత క్లారిటీ ఉన్నదన్నమాట. మామూలుగా అయితే 5 రోజులు తీయాలి అది. ఒక 10 minutes పైనే ఫుటేజ్ అది. నాకు విషయం చెప్పండి, చాలామంది డైరెక్టర్స్తో పనిచేశారు కదా, డైరెక్టర్స్లో మంచి క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి మీరు నోటీస్ చేసిన వాటిలో? సినిమా పట్ల క్లారిటీ ఉండడం చాలా మంచిది. అది దానివల్ల అందరూ బెనిఫిట్ అవుతాం. ఎవరి క్యారెక్టరు అంటే టైం వేస్ట్ అవ్వదు, అందరికీ ప్రాపర్గా వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టు ఉంటుంది అన్నీ. సినిమా కూడా క్లారిటీగా వస్తాడు, ప్రొడ్యూసర్కి కూడా బెనిఫిట్. ఇంకా బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే సెట్లో ఎవరైనా సీరియస్గా ఉన్నారంటే అది 100% బ్యాడ్ క్వాలిటీ. అవును, డైరెక్టర్ కోప్పడితే ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. కానీ ఏంటంటే నేను ఫ్రెండ్లీగా ఉంటేనే మీరు ఆ వచ్చే యాక్టింగ్ వస్తుంది. పొరపాటున సీరియస్గా ఉన్నాను అంటే మీరు ఇంకా సచ్చినా రాదు, 1% కూడా రాదు. యాక్టింగ్ అంటేనే మనం ఏదో క్యారెక్టర్ ఊహించుకోనో లేకపోతే మనం ఫ్రీగా నవ్వుతూ చేయడం అది కదా. ఇప్పుడు నవ్వే సీన్లు ఉంటాయి బ్రో, 20 సార్లు నవ్వాలి. నువ్వు జోక్ వేస్తే ఒకసారి నవ్వుతావు, బ్రో ఇందాక నవ్వావు కదా సేమ్ అలాగే నవ్వు అంటే 2 సార్లు ట్రై చేయగలుగుతావు, 10 సార్లు ఎలా వస్తుంది? కాబట్టి నువ్వు కంప్లీట్ ఫ్రీగా ఉంటేనే యాక్ట్ చేయగలుగుతావు కదా. అది ఎప్పుడు ఉంటుంది అంటే డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూలే. ఇప్పుడు మీకు గాంధీ గారు ఏక్మినీ కథ ఇందాక వచ్చిన టాపిక్, ఒక ఆర్టిస్ట్ బాగా ఇబ్బంది పెట్టాడు, 20-30 టేక్లు. ఆర్టిస్ట్ మెయిన్ సీన్ అది, అతను 30 టేక్ కూడా వచ్చి డార్లింగ్ సూపర్గా చేస్తున్నావు, అసలుకి బెల్లే ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఇంకొకసారి అంటే వాడికి చిన్న ఫీలింగ్ కూడా లేదు నేను సరిగ్గా చేయట్లేదని. 30 టేకుల తర్వాత కూడా ఓకే మాకు అర్థం ఉంటుంది. అంటే మేము మిస్టేక్స్ చేసినప్పుడు ఆ రియాక్షన్ ఇచ్చే వచ్చాం కదా స్టార్టింగ్ నుంచి. అలాగా ఎవరైతే సపోర్ట్గా ఉంటారో డైరెక్టర్లు, అంటే వాళ్ళకి బ్యాక్ ఎండ్లో వేరే ప్రాబ్లమ్స్ లేకపోతే ఆల్మోస్ట్ ఫ్రీగా ఉంటారు. అక్కడి నుంచి కొట్టేస్తున్నారు అనుకోండి, సాయంత్రం వరకల్లా వెళ్ళిపోవాలి, అయిపోవాలి, ఇది ఆ ప్రెజర్స్ ఉంటే మైండ్ మారిపోద్ది. డైరెక్టర్లు ఫ్రీగా ఉంటే మాత్రం చేయలేని వాడు కూడా చేసేస్తాడు. ఈగో ఉన్న వాళ్ళని చూస్తున్నారా బ్రో? టాక్సిక్ పీపుల్ అంటారు కదా. అదే ఎక్కడో 1-2 సినిమాల్లో క్లాష్లు వస్తుంటాయి డిఓపికి డైరెక్టర్కి, ఆ చిన్నవి చూస్తున్నా. బట్ మీ మీద ఎఫెక్ట్ పడింది ఇప్పటిదాకా? తక్కువ, అంటే ఎవరు చెప్పిన మాట వినాలో అర్థం కాదు కొన్నిసార్లు. ఓకే, లైక్ ఎట్లా అంటే ఒక సినిమా ఏదో చిన్న సినిమా ఒకటి ఎప్పుడో చేసాము, డైరెక్టర్కి డిఓపికి పడలేదు, ఒకరొకరు మాట్లాడుకోరు, మధ్యలో ఉన్న గోడేటరు మధ్యలో మాట్లాడుతుంటాడు. డిఓపి నువ్వు ఇలా జరిగి ఇటు సైడ్ చూసి చెప్పు అంటాడు, డైరెక్టర్ ఏమో ఇటు చేసి చూసి చెప్పు అంటాడు. అక్కడెక్కడో చిన్నవి ఉంటాయి కానీ యాక్చువల్గా 200% మంచి సినిమాలో ఏ మిస్టేక్స్ ఉండవు. అందరూ మంచిగా ఉండి అంత మంచిగా చేస్తేనే మంచి సినిమా వస్తుంది. ఎవడైనా ఒక క్రాక్ ఉన్నాడంటే అక్కడ ఏదో డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది. బట్ మీరు కంటిన్యూస్గా పనిచేస్తున్నారుగా డే అండ్ నైట్, ఎప్పుడు అది ఏ సినిమాలకి? డే అండ్ నైట్ అనే మీకు ఎందుకు అంటే
స్టార్టింగ్ నుంచి చిన్న సినిమాల కాడి నుంచి చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఎందుకు సోలో బ్రతికే సో బెటరు, వరుణ్ తేజ్ గారిది గని రైట్, ఈ సినిమాలు ఉన్నాయి కదా, ఆ 2 సినిమాలు ఎట్ ఏ టైం జరుగుతున్నాయి. అది అంటే మీకు బాగా గుర్తున్నది 5 రోజులు. డే వచ్చి వరుణ్ తేజ్ గారి సినిమా వైజాగ్ గీతం యూనివర్సిటీలో, సాయిధరం తేజ్ గారిది నైట్ షూట్ నోవోటల్లో హైదరాబాద్. ఎట్లా మార్నింగ్ ఫ్లైట్ 6 ఫ్లైట్కి వెళ్ళిపోయేవాడిని, 6:30 6:20 ఉంది, వెళ్ళిపోయేవాడిని. 9 కల్లా లొకేషన్కి వెళ్ళేవాడిని. అక్కడ ఈవినింగ్ 4:30 వరకు షూట్ చేసేవాడిని. 4:30 నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి 6కి ఫ్లైట్ ఎక్కేవాడిని. నైట్ షూట్కి ఇక్కడ అందుకునేవాడిని. 2కి అయిపోతుంది. ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయేవాడిని. అలా 5 days కంటిన్యూగా తిరిగాను అనమాట, డే అండ్ నైట్లు. ఇలాగ చాలా సినిమాలు. ఇది ఎందుకు చెప్పానంటే డిఫరెంట్ లొకేషన్స్ కాబట్టి. వేరే ఊరు. నైస్ బ్రో. ఎట్లుంది హోల్ జర్నీ ఇప్పటిదాకా? మోస్ట్ సాటిస్ఫైయింగ్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అంటే ఏంటి ఇప్పటిదాకా? హ్యాపీగా సినిమాలు రావడం, చేసుకోవడం, అందరూ మెచ్చుకోవడం, ఎక్కడా నెగిటివిటీ లేకుండా ముందుకు వెళ్ళడం బ్రో. బట్ ఈ నెల్లూరు యాస అనేది డోంట్ థింక్ అది ఒక పాయింట్ తర్వాత రిపిటేటివ్ అవుతుందేమో? 100% డైరెక్టర్. మనకి ఎలా అయితే ఫస్ట్ మెచ్చుకున్నారో నెల్లూరు స్లాంగ్ రాయుడు అదరగొట్టేస్తాడు అది ఇదని, నాకు హైదరాబాద్లో ఉండడం వల్ల, వీళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల నాకు స్టార్టింగ్లో ఉన్న నెల్లూరు స్లాంగ్ ఒక 40-50% పడిపోయింది. ఓకే ఓకే. ప్యూర్ స్లాంగ్ అయితే రావట్లే, మిక్స్ అయిపోయింది. అప్పటికి ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు దాటేసింది కాబట్టి మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు గోదావరి స్లాంగ్ సినిమా చేస్తున్నా, గోదావరి గట్టు పైన అని నెక్స్ట్ వస్తుంది. అది కంప్లీట్ గోదావరి స్లాంగ్. డైరెక్టర్ ఒక 10 రోజులు డబ్బింగ్ చెప్పించాడు నాకు. అక్కడ సింక్ అవుతున్నాను, ఎందుకంటే ఎంతో కొంత మిడిల్కి వస్తున్నాను. దానివల్ల అన్ని స్లాంగ్లు, ఇప్పుడు విజయవాడ స్లాంగ్ అవ్వచ్చు, విజయవాడ నార్మల్ కదా, మన సినిమా స్లాంగ్ అంటారు మామూలుగా. నెల్లూరు, కడప అంటే నేను ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి, ఇంకొంచెం నాటుగా ఏం ఎట్టుండవు ఆ టైప్లో ఇంకొంచెం వెళ్ళాలి నేను. నెల్లూరు కడప కంటే ఇంకొంచెం తక్కువ ఉంటుంది. చిత్తూరు ఇంకొంచెం వేరే యాస్ ఉంటుంది. ఇవన్నీ ట్రై చేశాను మధ్యలో. తెలంగాణ ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ గోదావరి అన్ని హే భగవాన్ ఇంకా నార్మల్, నేను రెగ్యులర్గా బయట ఏదైతే ఉన్నానో అదే. ఓకే. ఇది దీని గురించి స్పెసిఫిక్గా మాట్లాడాలి అని చెప్పారు. ఇది హే భగవాన్ గురించి మాట్లాడే తీరాలి. ఇప్పుడు కూర్చొని ఈ సినిమా చూడండి, ఈ సినిమా చూడండి చెప్పలేం కదా, ఏం చెప్పగలుగుతారు హే భగవాన్ గురించి? హే భగవాన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. చాలా మంచి ఎమోషన్ ఉంది బ్రో సినిమాలో. ఒక రకంగా చెప్పాలంటే ఇది నేను చెప్పచ్చో లేదో తెలియదు కానీ అది ఒక టైంలో ఒక రియల్ ఇన్సిడెంట్ అని నా ఫీలింగ్. హే భగవాన్ సినిమా ఓకే, ఒక రియల్గా జరిగిన కొన్ని ప్రాంతాల్లో కామన్గా అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లం అది, దాని నుంచి తీసుకున్న పాయింట్ లాగా అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, లాస్ట్లో ఎమోషను. నేను ఫుల్ ఎంజాయ్ చేసే సినిమాలో. చాలా మంచి రోల్ నాది. నరేష్ గారు నాది కాంబినేషన్ కూడా చాలా మంచిది. సుహాస్తో త్రూ అవుట్. బ్రో, హూ ఆర్ యువర్ ఫేవరెట్ కో యాక్టర్స్ బ్రో టు వర్క్ విత్? అంటే కొంతమందితో మీది బాగా వర్కౌట్ అవుతుంది, లైక్ శ్రీ విష్ణు గారిది. లైక్ మొన్న కూడా నారీలో ఉన్న ఒక్క సీన్ అది ఎంత సూపర్ అనిపించింది. అది వాజ్పేయి ఏంటి అంటే మీరు అన్నాం ఎన్ని అవుతావు కేసు, క్యూట్ కూడా అది. లైక్ సామజర్గంలో కూడా బాగుంటది ఆ కాంబో. విష్ణు గారు ఏంటంటే యాక్చువల్గా ఆయన చాలా ఇంట్రోవర్ట్, అంటే ఫాస్ట్ గలవరు, నమ్మరు ఎవరు. అది ఆయన ఇంట్రోవర్ట్ అంటే కలిస్తే తప్ప నమ్మరు ఆ విషయం. ఎక్కువ సిగ్గుపడుతుంటారు ఆయన, ఎక్కువ అంటే ఎవరైనా వచ్చి కలిస్తే మాత్రం చాలా ఓపెన్ అయిపోతారు ఆయనతో. నాకు ఆయనతో జర్నీ ఉంది కదా, ఇప్పుడు సామజవర్గం నెక్స్ట్ 2-3 సినిమాలు చేస్తున్నా ఆయనతోనే ఇప్పుడు కంటిన్యూగా. నాతో ఇంకా నన్ను ఇంకా ఆల్మోస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు, ఓన్ బ్రదర్ అనుకోవచ్చు, అంత ఫ్రెండ్లీగా ఉంటారు నాతో. స్పాట్లో ఏమనిపిస్తే అది వేసేస్తారు. ఒకవేళ ఆయనకి నాకు కౌంటర్ రాలేదనుకోండి, లిప్ ఇచ్చే చెప్తా అంటారు. లిప్ ఇచ్చేయడం అంటే జస్ట్ ఏదో మాట్లాడేసి, ఇప్పుడు మీరు ఏదో అన్నారు అని అది ఏదో లిప్ ఇచ్చే అంటారు. డబ్బింగ్కి వెళ్ళేటప్పటికి దానికి ఏదో కౌంటర్ రాసేసి ఉంటారు. మనకి చిన్నగా లిప్ ఇస్తే ఆ లిప్ సింక్ అయిపోద్ది ఆటోమేటిక్గా. చిన్న పంచులకి నువ్వు ఏం గుర్తురాకపోతే లిప్ ఇచ్చేసి తర్వాత చూసుకుందాం అంటాడు. ఇప్పుడు తిట్టేటప్పుడు కూడా ఇలా ఇచ్చే అంటాడు. అలాగా ఆయన డబ్బింగ్లో సినిమాని నెక్స్ట్ లెవెల్లో మార్చేస్తారు. అది కొత్త, అది యూనిక్ టాలెంట్ అది. ఇప్పుడు మీకు నారీలో కూడా ఈ డైలాగ్ ఉంది కదా, సెట్లో చెప్పలేదు, అది ఊరికనే చెయ్యేసి లిప్ అంతే.
డబ్బింగ్ ఆయన చెప్పేటప్పుడు నేను కూడా వెళ్ళా, ఎందుకంటే కౌంటర్లు చెప్పాలి, నేను చెప్పలే డబ్బింగ్ ఫస్ట్, అది నేను ఎలాగో చెప్పినా వేస్ట్, విష్ణు గారు చెప్పిన తర్వాతే నేను చెప్తాను అని చెప్పి ఆయన చెప్పేటప్పుడు వెళ్ళాను, స్పాట్లో వేసాడు అది. ఇది మొన్న నాగంశి గారు కూడా చెప్తుండే, సింగిల్ అనే సినిమా డబ్బింగ్ లో హిట్ చేసిన సినిమా అని. అవును, అది భలే విచిత్రమైన టాలెంట్ బ్రో. అది సామజవర్గంతో స్టార్ట్ అయింది బ్రో, అది ముందు కూడా ఉండింది, మనం రికగ్నైజ్ చేయలేదు, చిన్న చిన్న సామజవర్గం కంప్లీట్ ఓటీటీకి వచ్చినాక స్లో మోషన్ లో పెట్టి మన వాళ్ళు వైరల్ చేశారు. ఓం భీమ్ బుష్, సింగిల్, ఇవన్నీ మీరు గమనిస్తే సింగిల్లో పోయేటప్పుడు పావురోలు గమ్ముకు సైలెంట్ గా ఉంటాయి, అక్కడ కూడా డబ్బింగ్ వేసారు. కిషోర్ అని అడుగుతాడు, ఏంట్రా ఇవి సైలెంట్గా ఉన్నాయంటే, వాటికి కూడా ఒక పెగ్ వేసాను అంటాడు, ఏదో ఎక్కడో తెలియకుండా ప్రతి పంచు వెళ్తా పోతుంది. ఇట్లా మీరు బాగా ఎంజాయ్ చేసిన కో యాక్టర్స్ అంటే లైక్ వర్కింగ్ అంటే యాక్చువల్గా ఈ కామెడీ సినిమాల్లో యాక్టర్స్ అంటే మన కామెడీ సత్యతో చాలా ఫన్ ఉంటుంది, ఆఫ్ స్క్రీన్ కూడా ఫుల్ ఫన్ చేస్తాడు మనోడు. కిషోర్ అన్న కూడా బాగా ఇంప్రూవేషన్లు చేస్తాడు, రే నువ్వు ఇది చెప్పు నేను ఇది చెప్తాను అది ఇదని. బ్రహ్మాజీ గారితో చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో నేను నరేష్ గారితో చాలా సినిమాలు చేస్తున్నా త్రూ అవుట్. నరేష్ గారు ఒకరు అసలుకి సూపర్, అసలుకి ఆయన చేసిన సినిమాలకి హీరో నుంచి ఒక లెజెండరీ యాక్టర్ కదా ఆయన, కానీ మీరు ఆయన్ని ఏమైనా అనేయచ్చు ఆన్ స్క్రీన్. నేను నారికి లాస్ట్ డే అన్నాను నేను, సార్ సినిమాలో ఫస్ట్ నుంచి అందరు తిడతారు సార్ మిమ్మల్ని, నవ్వుతున్నారు ఆయన, మీరు ఏమైనా పని చేయొచ్చు ఆయన మీద, ఆయన ఎందుకంటే ఎప్పుడు క్యారెక్టర్లో ఉంటాడు. ఒక్క చిన్న ఫీల్ అవ్వడం కానీ, ఈడేంటి వీడొచ్చి నన్ను నువ్వు మనిషివా పశువా అని అంటాడేంటి, ఏముండదు, నువ్వు ఏ బాగా వేస్తున్నావు, టైమింగ్ బాగుంది, ఆ టైప్లో ఎంకరేజ్ చేస్తారు. నారిలో అందరు ఇన్సల్ట్ చేస్తానే ఉంటారు కదా ఆయన్ని, స్టార్టింగ్ నుంచి అందరు తిడతానే ఉంటారు, తిట్టించుకుంటాడు అందరితో. లాస్ట్ లో కూడా అల్టిమేట్ అది, మీ అబ్బాయి ఎక్కడ అంటే ఇద్దరు సార్ మా అబ్బాయి, బంగారకొండ అంటే బంగారకొండ కాదు అనకొండ. ఈ సినిమాలు నాకు మైల్ స్టోన్స్ అంటే వేటిని మీరు చెప్తారు? రంటాచరణ్ ఫస్ట్ ఫిలిము, పటాసులో చిన్న సీన్ అయినా సరే ఆ టైంలో నాకు అంటే దిల్ రాజు గారు, శిరీష్ గారు ఆ టైంలో సెట్లో కూడా బాగా చేసావు సుప్రీం సినిమాలో కనిపించినప్పుడు చెప్పారు నాకు. అలాగే చిన్న చిన్న సినిమా నాకు ఇప్పుడు ఈరోజు నారి రిలీజ్ అయింది కదా బ్రో, ఈ 3 monthsలో కొన్ని మెమరీస్ ఉంటాయి. అరే బెల చేసేవారు అని ఊర్లోకి వెళ్ళినప్పుడు లేదా ఏదో పని మీద హాస్పిటల్కి పోయినప్పుడు అక్కడక్కడ అలాగా కొద్ది రోజులు కొన్ని క్యారెక్టర్లు గుర్తుంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది, అదో చలో వచ్చింది మధ్యలో, తమిళ తెలుగు అని, దాంట్లో కూడా నాకు మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి, మంచి దాని తర్వాత సినిమాలు వచ్చాయి. ఇందాక చెప్పిన ఏక్మినీ కథ ఉంది కదా, ఆ అవార్డ్స్ కూడా ఫోన్ చేసినప్పుడు నేను అవార్డ్స్ కోసం రాను, అదే అవార్డ్స్ కోసం అంటే ఎక్కడికో రమ్మన్నారు, దుబాయ్ అనుకుంటా, అప్పుడు పునీత్ రాజ్ కుమార్ కోసం వాళ్ళ ఆయనకి ఏదో బెంగళూరులో పెట్టారు. వస్తేనే వస్తాను భయ్యా, ఆడికి వెళ్ళి కూర్చొని మళ్ళీ రాకపోతే వెనక్కి రాలేమంటే, అయ్యే బాబోయ్ మీకు వచ్చిందండి రండి అంటే అందరం కలిసి వెళ్ళాం, నేను సంతోష్ శోభను గాంధీ అన్న అందరం. చలో కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పాను కదా, సెట్లో విపరీతంగా ఎంజాయ్ చేసాం. సినిమా రిజల్ట్ అయితే అసలుకి కంప్లీట్గా పోయింది. సామజవర్గం నారి అదే డైరెక్టర్స్ ముందు సత్యతో సినిమా తీశారు, వివాహ భోజనం, అది ఓటీటీకి వచ్చేసింది, అది ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాల్లో హే భగవాన్. బట్ నాకు విషయం చెప్పండి, మీరు శ్రీకాంత్ కలిసి జర్నీ అనేది మొదలైంది, ఆదికేశవ అనేది ఒక సినిమా కలిసి వర్క్ చేశారు. శ్రీకాంత్కి అంతకంటే ముందు కూడా ఒక ట్రావెల్ ఉంది కదా, ఆయన అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఒక మూవీ చేయాలి, అతనికంటూ ఒక స్ట్రగుల్ ఉంది. బట్ కష్టపడి ఆదికేశవ అనే సినిమా చేశారు, అది అన్ఫార్చునేట్లీ అది వర్క్ అవ్వలేదు. యాక్చువల్గా ఆదికేశవ ఒక టైంకి క్లారిటీ వచ్చింది అందరికి, రిలీజ్కి ముందు అంటే హీరోకి కూడా ఏంటి ఎక్కడో అంటే ఫైనల్ అయిపోయే టయానికి దాన్ని ఏం చేయలేని పరిస్థితిలో అయిపోయింది. నాకు హీరో కూడా షూటింగ్ అంతా అయిపోయే టయానికి ఇది ఓకేనా ఈ పార్ట్ ఏంది ఇక్కడ ఇది మారిపోయింది శ్రీకాంత్ అందరం కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఎక్కడో తెలియకుండా చిన్న మిస్ఫేర్ అయితే అయ్యింది షూటింగ్లో. అంటే అనుకున్న సబ్జెక్టే ఆ మార్పులు చేర్పులు ఎక్కడో తెలియకుండా చిన్న డిస్టర్బ్ అయ్యి సినిమా అయితే అంటే సినిమా రిలీజ్ టయానికి వైష్ణవ్ గారికి, శ్రీకాంత్కి, మన నాగవంశీ గారికి అందరికీ అది అయిపోయాక ఎట్లా ఉంటుంది అని శ్రీకాంత్ ఏం మాట్లాడారని అయిపోయినాక ఫస్ట్ శ్రీరాముల్లో చూసాం బ్రో. శ్రీరాముల్లో చూసినప్పుడు నైట్ షో వేసారు, అదే నైట్ 10:30కి. మామూలుగా మీకు మామూలుగా ఏంటంటే శ్రీరాముల్లో కానీ మాస్ థియేటర్స్లో కానీ ఏ సినిమా వేసినా బ్లాక్ బస్టర్.
ఎందుకంటే ఆ క్రౌడ్లో అర్థం కాదు, జడ్జ్ చేయలేము. విపరీతంగా అరుస్తున్నారు అసలుకి, అది ఎంట్రీకి ప్రతి పంచికి అరుస్తున్నారు. ఏంట్రా ఇది, మనం ఏదో అంటే యావరేజ్ ఆడుతుందేమో అనుకున్నాం, అసలు బీభత్సంగా ఉంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అయిపోయాడు ఆయనకి. బయటకు వచ్చిన 10 నిమిషాలు క్లారిటీ వచ్చేసింది. ఓకే కష్టం, ఎందుకంటే అదే టైంలో ఏఎంబీలు వేసారు, చాలా దగ్గరలో వేసారు, క్లారిటీ వచ్చేసింది. ఓకే పోయింది, ఇంకా కష్టమా, ఇంకా అవ్వదా. ఓకే ఇంకా వంశీ అన్న బాగా సపోర్ట్గా మాట్లాడారు. ఓకే ఒరే అయిపోయింది, అది అయిపోయింది, కామెడీకి నవ్వుతున్నారు, మంచి ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే రాసుకో. ఓకే నాకు అది చాలా గ్రేట్గా అనిపించింది. వైష్ణవ్ తేజ్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడారు, సాయిధరం తేజ్ గారు మాట్లాడారు, శర్వా గారు మాట్లాడారు ఫోన్ చేసి, వీడికి శ్రీకాంత్కి. కరెక్టే, ఎక్కడ మిస్ఫైర్ అయినట్టుంది, అంటే వీడికి షార్ట్ ఫిల్మ్ నుంచి కొంచెం మంచి పేరు ఉంది, మంచి డైరెక్టర్ అవుతాడు అది ఇదని. ఆ తర్వాత పాపం స్ట్రగుల్ మళ్ళీ 1.5 year అయిపోయింది, 2 years అయిపోతుంది, ఇంకో నెక్స్ట్ స్క్రిప్ట్ రాసుకో అన్నాడు. ఇప్పుడు నేరేషన్లు జరుగుతున్నాయి. మెయిన్ పెయిన్ఫుల్ డైరెక్టర్లకే, ఎందుకంటే ఒక సినిమా కానీ పోయింది అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు మళ్ళీ ఇంకో సినిమాకి. బ్రో బట్ మీరు చూస్తుంటారు కదా కొంతమందిని, మనం స్టార్టింగ్లో అనుకున్నట్టు కొంతమంది వాళ్ళు పాపం 10 years నుంచి 15 years నుంచి ఉంటారు, కానీ వాళ్ళకి బ్రేక్ రాదు. మీ సర్కిల్లోనే చాలా మంది ఉంటారు, డైరెక్టర్ కానివ్వండి, యాక్టర్స్ ట్రై చేసే వాళ్ళు కానివ్వండి. మోస్ట్లీ యాక్టర్కి డైరెక్టర్స్కి ఈ కష్టం ఉంటుంది. మేబీ టెక్నికల్కి కొంచెం ఈజీ ఉంటుందేమో, ఈజీ ఉంటుంది అంటే ఈజీగా అయిపోద్దని నేను చెప్పను, వీటితో పోలిస్తే కొంచెం ఈజీ. వాళ్ళని చూస్తుంటారు కదా, వాళ్ళని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అండ్ వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు వాళ్ళకి? మీరు చూస్తుంటాను కానీ చెప్పే పొజిషన్లో ఉండను, కానీ ఎప్పుడు చూస్తుంటాను. ఆ చూసినప్పుడు మనకి పర్సనల్గా భయం వేస్తుంటుంది. ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నాను బ్రో, ఒక 7-8 films చేస్తున్నాను. ఇప్పుడు బాగానే ఉంది లైఫ్, లాస్ట్ 10 years నుంచి బాగానే ఉంది. సడన్గా అవుతాయి, 2 సినిమాలే చేస్తుంటాను, ఆ తర్వాత సినిమా ఉండదు, సినిమా కోసం వెయిట్ చేస్తుంటాను, ఎప్పుడు ఏంటి అనేది తెలియదు దీంట్లో. ఒక్కసారి అంటే ఇప్పుడు నేను ఎలా యూట్యూబ్ నుంచి వచ్చానో అలా కొత్త వాళ్ళు వస్తుంటారు నిదానంగా, అరే ఈడు బెటర్ కదా, కొంచెం రీజనబుల్ బడ్జెట్ ఇది ఇదని కొంతమంది అటు వెళ్తుంటారు. కొంచెం అంటే పైన వాళ్ళలో ఒక 6-7 మందే కొంచెం హ్యాపీగా మూవ్ అవుతుంటారు, మిగతా వాళ్ళకి స్ట్రగుల్ అయితే 100% ఉంటుంది. సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే ఏముంటుంది బ్రో, అన్ని రకాలుగా డౌన్లోనే ఉంటారు కదా. అదైతే ఉంటుంది, దానికి సినిమా ఇండస్ట్రీ అదే బయట నుంచి కనిపించే అంత కాదు బ్రో. మనం గొప్ప గొప్ప వాళ్ళని చూస్తున్నాం బ్రో, సడన్ గా కనిపించకుండా పోతారు. సో అది ఏం లాజిక్ అని కూడా మనకు తెలియదు. మరి వాళ్ళు ఎలా మనుషుల్ని అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళు ఎలా వర్క్ని అప్రోచ్ అవుతున్నారు, లేకపోతే ఆ నెట్వర్కింగ్ అదేంటో తెలియదు. అన్నిటికంటే ఒకటి బిహేవియర్ కూడా ఒకటి, బిహేవియర్. ఇంకోటి ఏంటంటే బాగా నేమ్ ఉన్నా సరే అసలు నేమ్ లేకుండా వీడు కంఫర్టబుల్ ఆర్టిస్టు, చెప్పిన టైంకి వచ్చి చేసుకొని వెళ్ళిపోతాడు, వీడితో అసలు ప్రాబ్లం లేదు అనుకుంటే 99% రిపీట్ చేస్తారు బ్రో. మీరు ఎంత టాలెంటెడ్ అయినా సరే చిన్న బిహేవియర్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆప్షన్కి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో ఇప్పుడున్న మీరు థియేటర్ల పరిస్థితి, మార్కెట్ పరిస్థితి చూసుకుంటే వీడుంటే టికెట్ తగ్గుద్ది అనేది అయితే లేదు కదా, అది ఎవరికి గ్యారంటీ లేదు కదా. మెయిన్ హీరో హీరోయిన్ డైరెక్టర్ వీళ్ళు తీసేస్తే క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో వీడుంటే సీన్ బాగా వస్తుంది అనే దాంట్లో ఉంటుంది. ఇతనైతే ఫన్ బాగుంటుంది, ఇతనైతే ఎమోషన్ బాగా చేస్తుంది, అవి ఉంటాయి. ఇతని వల్ల టికెట్ తగ్గుద్దని ఏమి ఉండదు కదా. కాబట్టి బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ అంటే అది దానికోసం సపరేట్గా బిహేవ్ చేసేది లేదు, కానీ మన వల్ల ప్రాబ్లం లేకపోతే 99% మన డైరెక్టర్లు అందరూ రిపీట్ చేస్తారు, పెద్ద క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అదైతే ఉంటుంది. మీరు ఎంత టాలెంట్ ఉన్నా బిహేవియర్ బాగాలేకపోతే కొద్ది రోజులు సడన్గా మాయమైపోతారు. అది జరిగింది చాలా మందికి ఉంటుంది. నో ఈ డైరెక్టర్లు వీళ్ళకంటే కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, కో డైరెక్టర్లు వాళ్ళ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, డేట్స్ మేనేజ్ చేయడము. మొన్న సత్య మాట్లాడుతుండే జెట్లీ లాంచ్ లో, నాకంటే కూడా ఎక్కువ కష్టపడింది మా కో డైరెక్టర్లు, ఆ సినిమా ఈ సినిమా కో డైరెక్టర్లు మేనేజ్ చేసుకుని. అది ఎట్లా జరుగుతుంది బ్రో? 2 సినిమాలు క్లాష్ వచ్చినాయి. యాక్చువల్గా ఇప్పుడు మీకు ఇందా చెప్పాను కదా, ర్యాపో ఉంటే హాఫ్ డే లెక్కనైనా అడ్జస్ట్ చేస్తారు. ఆ కోడేటర్ సీనియర్ కోడేటర్లు అంటే అందరూ పరిచయం ఉంటుంది. సినిమా మనకి భయం వేస్తుంటుంది, కానీ వాళ్ళకి జుజుబి 100 సినిమాలు చేసేస్తుంటారు వాళ్ళు. ఏముంది 2 సీన్లే కదా, మార్నింగ్ ఒకటి చేసుకోండి, మధ్యలో లంచ్ బ్రేక్ టైంలో మాకు వస్తాడు, ఈ సీన్ చేసుకుంటాడు, సాయంత్రం మీ దగ్గరికి వస్తాడు. ఆ టైప్లో వాళ్ళు మేనేజ్ చేసినంతగా మనం మేనేజ్ చేయలేం. మనం వెళ్ళి డేట్ అడ్జస్ట్మెంట్ అడుగుతాం, హాఫ్ డే ఈ కష్టం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు వాళ్ళు చేయాలి అనుకుంటే 99% చేసేస్తారు. డైరెక్టర్లు కూడా
ఇప్పుడు సాయిరామ్ అబ్రాజ్ చెప్పాను కదా, నాకైతే ఇప్పుడు మనోడు అన్ని సినిమాలు చేస్తుంటాను నేను, ఇప్పుడు నెక్స్ట్ కూడా చేస్తున్నా మైత్రిలో ఏ రోజైనా నాకు ప్రాబ్లం బ్రో ఇది వేరే సినిమా వచ్చింది అది ఇది అంటే పక్కన సీన్ పేపర్ తీసుకుంటాడు, నువ్వు వెళ్ళిపో చేసుకో, నాకు 4 గంటలు కట్టరా సరిపోద్ది సాయంత్రం. ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ప్రాపర్ డైరెక్టర్ అయితే మేనేజ్ చేయగలరు. బ్రో మిమ్మల్ని ఇంకా ఎవరు డైరెక్టర్ వీళ్ళు వచ్చి హీరోగా పెట్టి చేసేద్దామని అడుగుంటారుగా? బుడ్డే బ్రో. ఓకే, బట్ ఈ చేయకూడదు అనుకుంటున్నారు ఇప్పటికైతే? నాకు హీరోగా చేయాలని లేదు. మనం అప్పుడప్పుడు మనకి హాట్‌స్టార్లో ఉన్న దేంట్లో మన మలయాళం సినిమాలు వస్తాయి కదా, చిన్న చిన్న కాన్సెప్ట్లు, అవి 100% హీరోలు చేయలేరు మన దగ్గర. ఏదో చిన్న ఇన్సిడెంట్ వల్ల ఒక సీన్ జరుగుద్ది కదా, అలాంటిది ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్గా బోర్ కొట్టకుండా ఉండేది ఏదైనా ఉంటే ఓటీటీలకు చేద్దాం అని ఉండింది, కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. అంటే వచ్చేవి అంత బాగా ఉండట్లేదా? వచ్చేవంటే ఒక మాదిరిగా వస్తున్నాయి, అంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు ఇంకా అందరు జనాలు. ఓటీటీ వాళ్ళు కూడా ఇంకా దాన్ని ఇంకా పూర్తిగా రాలా. ఓటీటీలో చిన్న కాన్సెప్ట్లు ఉంటాయి కదా, వాళ్ళు చూసి అనిపిస్తుంటుంది అనమాట, అవును మనం చేసి ఉండొచ్చు కదా ఇది. మొన్న ఏదో చూస్తే బోన్లోకి ఒక మనిషి పడిపోయాడు, ఒక సినిమా ఏదో చూసాం. రైట్, ఓకే. అరే ఇది హైదరాబాద్లో కూడా చాలాసార్లు జరిగింది కదా జూలో. ఈ టైపు అంటే ఏముండదు దాంట్లో, ఫైట్లు ఉండవు, రొమాన్స్ ఉండదు, హీరోయిన్ సాంగ్స్ ఉండవు, ఏముండవు, ఒక కాన్సెప్ట్ స్టోరీ బేస్డ్. ఈ టైపు కూడా స్టార్ట్ అవుతున్నాయి తెలుగులో. అవి స్టార్ట్ అయితే అలాంటివి చేయొచ్చు మనం, ఇబ్బంది ఉండదు ఓటీటీలకి. ఓకే, అది ఇబ్బంది ఉండదు మనకి అని ఉంది. అదేమైనా చేయాలి చేస్తే. ఫేవరెట్ ఫిల్మ్స్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్, అది అడగాలన్నమాట. అది అడగకపోతే కమెంట్స్లో అడగలేదు ఏంటి అని అంటారు. సో వాట్ ఆర్ యువర్ ఆల్ టైమ్ మీ ఫేవరెట్ సినిమాలు ఏంటి? చిరంజీవి గారి సినిమాల్లో అంటే అది అప్పుడు ఏ రేంజ్ సక్సెస్ తెలియదు కానీ స్నేహం కోసం ఫస్ట్ పర్సన్ బ్రో మీరు. అవునా? ఈ సినిమా మెన్షన్ చేయడం. ఏమో నాకు ఆ సినిమా చాలా ఇష్టం. అంటే అందరూ వేరే సినిమాలు చంటబ్బాయి అంటారు, స్వయం కృషి, ఆపద్ బాంధవుడు అంటారు, కానీ స్నేహం కోసం నాకు చాలా ఇష్టం ఆ సినిమా. నాకు ఆ సినిమా ఎందుకో చాలా ఇష్టం. అది పెద్ద క్యారెక్టర్, అదే పెద్ద చిరంజీవి గారి క్యారెక్టర్, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్, ఆ ఎమోషన్, నాకు అది బాగా ఇష్టం. అద్దం పెట్టే సీన్ అన్నీ. బాలకృష్ణ గారిది వచ్చి చెన్నకేశ్వరరెడ్డి, నాకెందుకు ఆ సినిమా తెగ ఇష్టం. దాంట్లో కూడా పెద్ద బాలకృష్ణదే చాలా బాగా ఇష్టం. వెంకటేష్ గారి నేను తెగ చూసేసేవాడిని బ్రో, అవన్నీ తెగ చూసేవాడిని. మాకు చిన్నప్పుడు బాగా గుర్తుంది, అన్నదమ్ములు ఉన్నప్పుడు యాక్చువల్గా ఈ 2 సినిమాలు ఒకసారి రిలీజ్ అనుకుంటా, చెన్నకేశ్వరరెడ్డి, జెమిని. అవునా? ఓకే. మొత్తానికి ఒక 1 వీక్ గ్యాపో లేకపోతే సేమ్ డేనో ఓకే ఇద్దరం కొట్టుకునేసేవాళ్ళం అప్పుడు. ఇది నేను జెమినికి వెళ్ళాలని. ఆ వెంకటేష్ గారి సినిమాలు చాలా ఉన్నాయి బ్రో. ప్రభాస్ గారిది వర్షం. యాక్చువల్గా నాకు అక్కడి నుంచే ప్రభాస్ గారి సినిమాలు ఫస్ట్ రోజు చూసేయాలి ఆ టైప్లో. ఇంకా బ్రో నెల్లూరులో థియేటర్లు ఉంటాయి బ్రో, రైల్వే ట్రాక్ దగ్గర, రైల్వే స్టేషన్, కృష్ణా కావేరి. అప్పుడు కృష్ణా కావేరి కళ్యాణి, ఆ తర్వాత పేర్లు మారుతూ వచ్చాయి. ఇప్పుడు S2 అని వచ్చింది, ఇప్పుడు మళ్ళీ M1 పర్వి అట్లా మారుతూ వచ్చాయి. నేను వర్షం అక్కడ చూసా బ్రో. వర్షం నేను అక్కడ చూసి అప్పుడు అక్కడే నెల్లూరులో ఉండేవాళ్ళం, 1 year నెల్లూరులో ఉంటే. నాకు అన్నిటికంటే గుర్తేంటంటే బ్రో, టికెట్ కౌంటర్ పైన లోగో ఉంటుంది బ్రో. లైక్ అప్పుడు వర్షం అండ్ మల్లీశ్వరి సైమల్టేనియస్గా ఆడుతున్నాయి. నేను టికెట్ కౌంటర్లో ఉంటే వర్షం, ఆ టికెట్ కౌంటర్ పైన వర్షం లోగో ఉంది, ఇంకో టికెట్ కౌంటర్ పైన మల్లీశ్వరి లోగో ఉంది. అది నాకు చాలా, ఆ ఒక్క థియేటర్లో చూసా. ఇంకా నేను అంటే వేరే థియేటర్స్లో ఉంటాయేమో, నేను అక్కడ చూసి అది నాకు వర్షం అంటే అది గుర్తుండిపోయింది. ఇప్పటికీ ఫేవరెట్ థియేటర్లు అయ్యా. ఇప్పుడు మల్టీప్లెక్స్ చేశారా? అవును, మల్టీప్లెక్స్ చేసినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు తెలిసి మాల్స్ పడ్డాయి, ఎన్ని పడ్డాయి వచ్చేసింది కదా. ఫస్ట్ ఈ ప్రిఫరెన్స్ ఈ సినిమాలకు వెళ్తుంటారు. కృష్ణ కావేరి కాడి నుంచి కూడా చాలా ఫేమస్ ఆ థియేటర్స్. నెక్స్ట్ ఇప్పుడు MGM మాల్ పడింది, అంటే కొంచెం క్రౌడ్ తక్కువ, సీట్లు తక్కువ ఉన్న థియేటర్లు. మనకి మామూలుగా చెప్పాలంటే ఒక 500+ ఉంటేనే మనం ఎంజాయ్ చేయడానికి. నిండట్లేదు. 100 మందితోనో 70 మందితోనో సినిమా చూసేటప్పుడు మీకు ఆ ఫీల్ పెద్దగా ఉండదు. అంటే ఇక ఫ్యూచర్ అట్లానే ఉండబోతుందని నేను అనుకుంటున్నా. మేబీ పెద్ద సినిమా ఇలా తిరగచ్చేమో అనుకుంటున్నా. తిరిగితే బాగుంటది, ఫింగర్స్ క్రాస్. అంటే సూపర్. ఇప్పుడు కాదు, మనకి ఏదో ఒకటి మనకి మళ్ళీ ఓల్డ్ స్టైల్స్ నచ్చుతాయి కదా, అన్ని రకాలుగా డ్రెస్సులు కాడి నుంచి అన్ని, మళ్ళీ థియేటర్స్ ఫుల్ అవుతాయి. అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు కానీ ఇప్పుడు నారి నడుమురారి ఉంది, ఫస్ట్ రోజు రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ పెద్దగా లేవు. నేను చూసింది కూడా 70 మందితోనే చూసా.
3 రోజుల తర్వాత మళ్ళీ 600 కెపాసిటీ థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు ఆ అరుపులు, ఆ ఏళ్ళు, ఆ ఫీల్ రాదు. అదే అది జరిగితే బాగుంటుంది. నెక్స్ట్ వర్షం తర్వాత అంటే మీరు హీరో చెప్తే దాని ప్రకారం హీరో బేస్డ్ గా అవసరం లేదు బ్రో. మీకు చెప్పిన 6 తెగ చూసేవాడిని. వేరే సినిమాలు చూసేదా బ్రో? హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు? హిందీ నాకు తెలిసి ఫనా ఒకటి చూశాను బ్రో. ఫనానే ఈ టూరిస్ట్ లాగా మొత్తం కాజోల్. నాకు భాష రాకపోయినా అప్పుడు తెగ చూశాను అది. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎందుకు చూసానో తెలియదు, రిపీట్ గా చూసింది ఆషికి 2. ఆ పాటలు వింటా ఉండేవాడిని, ఆ సినిమా చూస్తా ఉండేవాడిని. అది ఎందుకో బాగా నచ్చింది. అప్పట్లో పాటలు భయంకరమైన. హిందీ సినిమాలు అంటే అవి బాగా చూసేవాడిని. తెలుగులో అంటే నేను కంటిన్యూగా ఇప్పుడు వెంకటేష్ గారి సినిమాలు ఇందాక నువ్వు నాన్న వచ్చావు, మల్లీశ్వరి, నాకు ఆయన సినిమాల వరకు నేను ఫైట్లు గీట్లు కాకుండా అదో రకమైన ఎంజాయ్మెంట్తో తెగ చూసేవాడిని. ఇప్పటికీ ర్యాండమ్ గా బోర్ కొట్టినప్పుడు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సీన్లు ఇంట్లో ప్లే చేసుకుంటాను. శ్రీను వాట్లే గారు కూడా ఆయన సొంతంగా నుంచి ఆయన కామెడీ సినిమాలు అన్ని తెగ చూసేవాడిని. మిమ్మల్ని మీరు ఆ రీఇన్వెంట్ చేసుకుందాం అనే ఒక ఇది ఉందా? అంటే సుదర్శన్ అంటే ఇప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది హీరో ఫ్రెండ్. త్రూ అవుట్ సినిమాలో ఉంటారు, హీరో పక్కన ఉంటాడు, కామెడీ జోన్లో ఉన్నాడు కదా. దాన్ని దాటి ఏమన్నా మేబీ డ్రామా జోన్లోకి వెళ్దాము, మేబీ ఒక హోప్, ఆశ, సిచ్యువేషన్ కలిసి వస్తే మంచి ఎమోషన్ సీన్లు చేయాలని ఉంది బ్రో. కానీ మన ఏజ్ గ్రూప్కి నేను అలవాటు పడిన దానికి డైరెక్టర్లకి వీళ్ళకి హీరో ఫ్రెండ్గా ఫస్ట్ గుర్తొస్తాను. ఫస్ట్ ఒక ఏజ్ దాటిన తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్లు వస్తాయేమో, ఒక కానిస్టేబుల్, గుమస్తానో, లేకపోతే ఏదో డిఫరెంట్ బాబాయో ఏదో. ఆ ఒక ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత వాటి జోన్లో ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎమోషనల్కి వీటికి. ఆల్మోస్ట్ నేను హ్యాపీ ఫ్రెండ్, నెగిటివ్ క్యారెక్టర్స్ వస్తుంటాయి నాకు ఎందుకు అవి చేయాలంటే కొంచెం భయం వేసి చాలా వరకు చేయలేదు. ఏమో నాకు హీరో ఫ్రెండ్ గా ఉండి లాస్ట్ లో వచ్చి కదా అవి వస్తుంటే నాకు మంచిగా ఉండి లాస్ట్ లో వెన్నుపోటు. నాకు ఈ మధ్య కూడా ఒకటి వేరే హీరో సినిమా అవి కూడా వచ్చాయి. నాకు మొత్తం విన్న తర్వాత నాకే అనిపించింది వద్దులే పోయా. అంటే సినిమా అంతా ఫన్నీగా ఉండి లాస్ట్ లో వెన్నుపోటు పడుస్తాడు. నాకు అట్టే నేను చూసిన క్యారెక్టర్స్ లో అలాగా వాడు రేపు మంచి క్యారెక్టర్ చేసినా నాకు డౌట్ వస్తుంటది. బాగుంటది కదా ఆడియన్స్ సర్ప్రైజ్ చేయడం బాగుంటది. ఆ ఫ్రైడే బాగుంటది. నెక్స్ట్ నుంచి నాకు ఇప్పుడు గే క్యారెక్టర్లు వేసిన నా మైండ్కి వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, నాకు ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ చేసిన తర్వాత వాడిని మళ్ళీ పాజిటివ్లో చూడాలంటే నేను చాలా కష్టపడాలి. అలాగే కుదరాలి, కథలో బలంగా కుదరాలి. అలాగే అందుకని అవి కొంచెం అవాయిడ్ చేస్తుంటా. ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తున్నారు బ్రో? ప్రస్తుతానికైతే ఇప్పుడు హే భగవాన్ 28th రిలీజ్ ఉంది. గోదావరి గట్టు పైన ఆల్మోస్ట్ అయిపోయింది, తొందరలో వస్తుంది. శ్రీ విష్ణు గారి 2-3 సినిమాలు జరుగుతున్నాయి బ్రో. విష్ణు విన్యాసంలో ఉన్నారా? విష్ణు విన్యాసంలో చెయ్యాలి. ఏంటి వచ్చేస్తుంది కదా సినిమా? 2-3 రోజులు చాలా చిన్న క్యారెక్టర్ కానీ ఉంది, మంచి ఫన్ ఉండే ఎపిసోడ్ ఉంది. శ్రీ విష్ణు గారి ఇంకో కామినేట్ కళ్యాణ్ అని ఇంకోటి జరుగుతుంది. మృత్యుంజయ అని ఇంకో సినిమా జరుగుతా ఉంది. అది సీరియస్ సినిమా కదా మృత్యుంజయ? అది కొంచెం ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లాగా ఆ టైప్ జోన్. మీరేం చేస్తున్నారు అందులో? సేమ్ ఫ్రెండ్ రాముడు పక్కన ఆంజనేయుడు లాగా ఓ టైప్ మంచి క్యారెక్టర్. అది కూడా ఫన్ ఉండదు, అదో ఒక టైప్ జోనర్, అది బాగుంటది. అవి జరుగుతూ ఉన్నాయి బ్రో ప్రస్తుతానికి. నైస్ బ్రో, నైస్. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చే హే భగవాన్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చే సినిమా కానీ మంచి రోల్స్ రావాలని కోరుకుంటూ, మీరు ఇట్లానే మంచిగా జనాలను ఎంటర్టైన్ చేస్తుండాలని కోరుకుంటూ, అలానే మీరు కూడా ఈ ఫ్రెండ్ ఇది దీంట్లో ఉన్నారు, బట్ దాన్ని దాటి కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసుకునేటట్టు మీకు నచ్చే రోల్స్, మీకు సెట్ అయ్యే రోల్స్ ఇంకా వైడ్ స్పాన్లో రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.